Hello everyone, welcome to VV Academy, Vijayawada. My name is Ram Sudhakar. మనం ఈరోజు భారతదేశంలోని నదీ వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, రివర్ సిస్టమ్ ఇన్ ఇండియా అనేది ఎలా ఉంటుంది, దాంట్లో మేజర్గా మనకి టాపిక్స్ అన్నీ కూడా దాని ఏమేమి రివర్స్ ఉంటాయి, ఎలాగా అవి ఆరిజిన్ అవుతాయి, అలాగే వాటికి ఇంపార్టెన్స్ ఏంటి, ఓకేనా అండి. అలాగే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రివర్ సిస్టమ్ మీద ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఓకే, యు సీ మనకి చూడండి అమ్మా, చూడండి, ఇది రివర్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలోని నదీ వ్యవస్థ అనేది మనం ఈరోజు స్టడీ చేసుకుందాం. ఓకే, సాధారణంగా మనకి నదులు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని అంటారండి. ఓకేనా, నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంటే ద స్టడీ ఆఫ్ రివర్స్ అనేది దాన్ని తీసుకుంటే మనం పోటోమాలజీ అని చెప్పి అంటారండి. అనగా నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతాడండి. ఓకేనా, దాని ఆన్సర్ ఏంటంటే పోటోమాలజీ. ఓకేనా, సాధారణంగా మన ఎక్కడైతే నదులు అనేవి ప్రవహిస్తాయో సాధారణంగా అక్కడ కల్చర్ అనేది డెవలప్ అవుద్దండి. ఓకేనా, మీకు అందరికీ తెలుసు మనకి ఈజిప్ట్ నాగరికత, అలాగే సింధు నాగరికత అని, అలాగే చైనా నాగరికత, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడ నాగరికత అనేది మనకి అక్కడ బిల్డప్ అవుతుంది అంటే కనుక ఎక్కడైతే నదులు ఉంటాయో అక్కడ నాగరికత వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈజిప్ట్ నాగరికత అంటే అక్కడ ఏముంది అంటే నైలు నది ఉందండి. ఓకేనా, నైలు నది దగ్గర అక్కడ ఒక నాగరికత ఫామ్ అయింది. అలాగే మన భారతదేశంలో ఇండస్ రివర్ అంటారు, అంటే సింధు నది. ఈ సింధు నది దగ్గర ఉన్న నాగరికతని సింధు నాగరికత అంటారు. దీన్ని మనం హరప్పా నాగరికత అని కూడా అంటాము. ఓకేనా, అలాగే చైనాలో కూడా ఉంటుంది హోయాంగ్ హో అని చెప్పి ఒక నది ఉంటుంది. ఓకే, అలాగా నదులు ఎక్కడైతే ఉంటాయో సాధారణంగా అక్కడ మనకి నాగరికత అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ప్లానెట్స్ ఉన్నాయి. ఇక్కడ సోలార్ సిస్టంలో మనకి 8 గ్రహాలు ఉన్నాయి. సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. మరి 8 గ్రహాల్లో కూడా నీరు ఉన్న ఏకైక గ్రహం ఏది అంటే మనకి మన ఎర్త్ అండి, అంటే మన భూమి అన్నమాట. అంటే మిగతా చోట్ల ఎక్కడ కూడా నీరు ఉన్న జాడలు లేవు మనకి. అందుకనే మనకి ఎక్కువగా మన భూమిపైనే ఎక్కువగా మనుషులు, జీవకోటి అనేది మనకి ఇక్కడ ఉంది. సో అందుకని చెప్పి ఎక్కడైనా సరే కల్చర్ కానీ ఏదైనా కానీ మనకి నదులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క నాగరికతలు, అలాగే దేశాలు, అలాగే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అలాగే మన భారతదేశంలో చూద్దాం. మన భారతదేశంలో తీసుకుంటే నదీ వ్యవస్థ అని చెప్పి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సాధారణంగా మనకి భారతదేశంలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటువైపు తూర్పు వైపు ఇక్కడ ఏముంది అంటే బంగాళాఖాతం ఉందండి, బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఓకేనా, ఇటువైపు మనకి పశ్చిమ వైపుకి అరేబియా ఉంది, అరేబియా అనే ఒక సముద్రం ఉంది. ఓకేనా, మనకి దక్షిణాన్ని ఏముంది అంటే ఇండియన్ ఓషన్ అంటారు, అంటే హిందూ మహాసముద్రం ఉంది. ఓకేనా, అయితే నదులన్నీ కూడా ఒక చోట పుట్టి అవి కొన్ని రాష్ట్రాల గుండా, కొన్ని ప్రాంతాల గుండా ప్రవహించి చివరిగా సముద్రంలో కలుస్తుందండి. ఓకేనా, నది అంటే ఏంటి అంటే ఒక చోట ఆరిజిన్ అవుతుందండి, ఒక చోట ఆరిజిన్ అయి పుట్టి అది అనేక ప్రాంతాల గుండా, అనేక రాష్ట్రాల గుండా అది ప్రవహించుకుంటూ వెళ్ళి అల్టిమేట్గా దేంట్లో అది మెర్జ్ అవుతుంది అంటే కనుక అది సముద్రంలో కలుస్తుంది. దాన్ని నది అంటాము. ఓకేనా, అయితే నదీ వ్యవస్థ అంటారండి. అంటే ఏంటంటే మనకి ఈ యొక్క రివర్ సిస్టమ్ అంటారు. రివర్ సిస్టమ్ అంటే ఏంటి అంటే మొత్తం నదిలో కలిసి అనేక ఉపనదులు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏదైనా ఉపనది అంటే ఏంటి అన్నాం. ఉపనది అంటే ఏంటి అంటే కనుక చూడండి, ఇక్కడ ముందు అసలు కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి మనం తీసుకుందాం, ఆ తర్వాత దాంట్లో మీకు చెప్తాను అనమాట. ఓకే, కొన్ని టెర్మినాలజీ మనం నేర్చుకోవాలన్నమాట. ఉపనది అంటే ఏంటి అంటే దీన్ని ట్రిబ్యూటరీ అంటారండి. ఓకేనా, ట్రిబ్యూటరీ.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం చాలామంది అనుకున్నట్టు ఒక నది ఇలా వెళ్తుందండి. ఓకేనా, ఒక నది ఇలా ప్రవహిస్తుంది. ఈ నది నుంచి విడిపోయే ఒక చిన్న చిన్న శాఖలని ఉపనదులు అంటారా, లేదా ఒక నది ఇలా వెళ్తుంది. ఓకేనా, ఒక రివర్ అనేది ఇలా ప్రవహిస్తుంది, ఇటువైపు ప్రవహిస్తుంది. ఓకే, దీంట్లోకి వచ్చి ఇంకో చోట పుట్టిన ఒక చిన్న చిన్న నదుల్ని వీటిని ఉపనదులు అంటారా. ఓకేనా, ఇక్కడ నేను చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ నేను 2 క్వశ్చన్స్ చెప్పాను. ఒకటి ఏంటి, ఒక నదిలో నుండి విడిపోయే చిన్న చిన్న నదుల్ని ఉపనదులు అంటారా, లేదా ఒక నదిలో కలిసే చిన్న నదుల్ని ఉపనదులు అంటారా. అంటే చాలా మంది అనుకుంటారు దీంట్లో కలిసే నదుల్ని ఉపనదులు అనుకుంటారు అని అంటారు. ఇలాగ ఒక నదిలో కలిసే ఆ చిన్న నదుల్ని ఉపనదులు అని చెప్పి సాధారణంగా అనుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఉన్నది ఇక్కడి నుంచి ఇలా విడిపోతుంది, ఇలా ఒకటి విడిపోతుంది, ఇలా ఒకటి విడిపోతుంది. ఇలా విడిపోయే వాటిని ఏమంటారంటే శాఖలు అంటారండి. ఓకేనా, శాఖలు అంటే ఏంటంటే బ్రాంచెస్ అంటాము. ఓకేనా, అలాగే ఒక నదిలోకి వచ్చి కలిసే వాటిల్ని, ఒక నది వాళ్ళకి ప్రవహిస్తుంది, అది ఇంకో చిన్న నది ఇంకో చోట పుట్టి దాంట్లోకి వచ్చి కలుస్తుంది. ఓకేనా, ఇలాగ వచ్చి కలిసే వాటిల్ని మనం ఏమంటామంటే ఉపనదులు అంటారండి. వీటిని ఏమంటామంటే ఉపనదులు. ఓకేనమ్మా, ఇక్కడ చాలా మటుకు ఇక్కడ నది నుంచి విడిపోయే వాటిని ఉపనదులు అనరండి. ఓకేనా, నదిలో కలిసే వాటిని ఉపనదులు అంటారు. వీటిని ట్రైబ్యూటరీస్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటి అంటే కనుక ఏది ఎక్కువగా మనకి అడుగుతాడు అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఎక్కువగా మనల్ని అడుగుతాడంటే ఒకటి, ఒక నది యొక్క జన్మస్థలం అండి. ఓకేనా, ఎక్కడ పుట్టింది ఇది, జన్మస్థలం అంటాం. ఓకేనా, ఈ నది యొక్క జన్మస్థలం లేదా దీన్నే ఆరిజిన్ అంటామండి. ఓకేనా, ఆరిజిన్ ఆఫ్ రివర్. అలాగే ఇది ఎన్ని రాష్ట్రాల గుండా, ఓకే, ఎన్ని రాష్ట్రాల గుండా ఇది ప్రవహిస్తుంది, అలాగే ఎన్ని రాష్ట్రాల గుండా ఏ దిక్కులో ఇది ఏ దిక్కు వైపుకి ప్రవహిస్తుంది. అంటే ఏంటి, ఇది ఈస్ట్ వెళ్తుందా, వెస్ట్ వెళ్తుందా, నార్త్ వెళ్తుందా, సౌత్ వెళ్తుందా అనేది ముఖ్యం అనమాట. అంటే ఎన్ని స్టేట్స్ గుండా వెళ్తుంది, అలాగే ఏ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకేనా, అలాగే ఇది అల్టిమేట్గా ఏ సముద్రంలో కలుస్తుంది అని చెప్పి మనం చూడాలండి. ఏ సముద్రంలో ఇది కలుస్తుంది. ఓకే, ఆ తర్వాత ఈ నదికి ఉపనదులు ఏమైనా ఉన్నాయా. ఓకే, ఈ నది యొక్క ఉపనదులు ఏమేమి ఉంటాయి. ఓకే, తర్వాత 5వది ఏంటి అంటే ఈ నదికి మారుపేర్లు ఏంటి, మారుపేర్లు. ఓకేనా, అంటే ఏంటంటే నిక్ నేమ్స్ అంటారు అనమాట. ఒక్కొక్క ప్రాంతంలో ఒక నదిని మరో పేర్లతో పిలుస్తారు అంటారు అనమాట. ఓకే, అందుకని ఒక నది యొక్క మారు పేర్లు ఏంటి, అలాగే ఉపనదులు ఏంటి, ఏ సముద్రంలో కలుస్తుంది అన్నప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చేస్తుంది అంటే డైరెక్షన్ వచ్చేస్తుంది అనమాట. ఏ డైరెక్షన్లో ఇది ఫ్లో అవుతుంది, అదే ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఓకేనమ్మా, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నది గంగా అనేది ఉంది, గంగా ఎక్కడ పుట్టింది అంటాడు. అలాగే గంగా ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది మన ఇండియాలో అంటాడు. అలాగే గంగా ఏ దిక్కు వైపు ప్రవహిస్తుంది అంటాడు. అలాగే గంగా ఏ సముద్రంలో కలుస్తుంది అంటాడు. ఓకేనా, అలాగే గంగాకి కింది వాటిలో ఉపనది కానిది ఏది అంటాడు. ఓకేనా, అలాగే గంగాని బంగ్లాదేశ్లో ఏమంటారు మారు పేరు, అలాగే భారతదేశంలో ఇంకో పేర్లు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. ఓకేనా, అలాగా అందుకని నది మారు పేర్లు ఉదాహరణ చూడండి, గంగాని బంగ్లాదేశ్లో ఏమో పద్మ అని పిలుస్తారు. ఓకేనమ్మా,
అలాగే భారతదేశంలో దీన్ని జాహ్నవి అనే ఇంకో నది పేరుతో పిలుస్తారన్నమాట. అలాగా నదుల మారు పేర్లు ఏంటో తెలుసుకోవాలి. అలాగే నదుల యొక్క పొడవు ఏంటి, లెంత్ ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, లెంత్ ఎంత పొడవు ఉంది, అన్నిట్లకంటే పొడవైంది ఏది, భారతదేశంలో పొడవైంది ఏది. ఓకేనా, ఈ పొడవు అనేది కూడా మనకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణ చూడండి, భారతదేశంలో పొడవైంది ఏది, అలాగే దక్షిణ భారతదేశంలో పొడవైంది ఏది, అలాగే ప్రపంచంలో పొడవైంది ఏది, ఆసియాలో పొడవైంది ఏది, ఇలాగా మనకి లెంత్ బేస్ మీద మన క్వశ్చన్స్ రైజ్ అవుతాయి అన్నమాట. ఓకేనండి, అని అలాగే ఈ యొక్క నదుల మీద మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట, డ్యామ్స్ అంటాము. ఈ డ్యామ్స్ గురించి, నదీ వ్యవస్థ గురించి క్లియర్గా మనం ఈరోజు తెలుసుకుందామండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మన ఇండియా. ఓకే, ఈ ఇండియాకి సంబంధించిన ఇదంతా కూడా రివర్ సిస్టమ్ యొక్క అవుట్ లైన్స్ అనమాట అండి. అంటే ఏంటి, ఏమేమి రివర్స్ ఉంటాయి. ఉదాహరణ చూడండి, ఇక్కడ ఇదిగోండి గంగా అనే రివర్ ఉంది. ఓకే, ఈ గంగా అనేది ఎక్కడ పుట్టింది, ఇది ఎలా వెళ్తుంది, ఓకేనా, ఇది ఏ దేశంలో గుండా ప్రవహిస్తుంది, ఎన్ని దేశాల గుండా ప్రవహిస్తుంది, ఇది ఏ సముద్రంలో కలుస్తుంది. ఓకే, అలాగే బ్రహ్మపుత్ర ఇదిగోండి ఇక్కడ పుట్టి ఇలా వెళ్ళి టిబెట్ అనమాట అండి. ఇది టిబెట్లో పుట్టి ఇలా వెళ్ళి ఇలా వచ్చి బంగ్లాదేశ్లో కలిసిపోయి ఈ బంగ్లాదేశ్లోకి వెళ్ళి గంగానదితో కలుస్తుంది. గంగానదితో కలిసి సముద్రంలో కలుస్తుంది అనమాట. అంటే ఓవరాల్గా ఒకసారి చెప్తున్నాను మీకు, చాలా డీటెయిల్గా మనం చెప్పుకుందాం. అలాగే ఇండస్ రివర్ ఉంది. ఇండస్ రివర్ అంటే మన సింధు నది అంటారండి. ఓకేనా, సింధు నది అనేది ఎటువైపు వెళ్తుందంటే యాక్చువల్గా ఇలాగా టిబెట్లో పుట్టి ఇలాగా వచ్చి మన భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ గుండా ప్రవహించి ఎక్కువగా పాకిస్తాన్ వెళ్ళిపోద్దండి. ఈ పాకిస్తాన్ వెళ్ళిపోయి అరేబియాలో సముద్రంలో కలుస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా మనకి నార్త్ ఇండియన్ రివర్స్ అనమాట. ఓకే, నార్త్ ఇండియన్ రివర్స్లో అంటే హిమాలయన్ రివర్స్ అంటారు. వీటిని హిమాలయాల్లో పుట్టి ఇవి ప్రవహించుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఓకే, అయితే హిమాలయాల్లో పుట్టిన ఆ రివర్స్కి ప్రత్యేక లక్షణం ఉంది. సాధారణంగా ఒక నది ఏమవుతుందంటే సంవత్సరం మొత్తం పొడవునా అది ప్రవహిస్తూ ఉంటే వాటిని జీవనదులు అంటారు. అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఎండిపోవండి, నదులు ఎప్పుడు ఎండిపోవు. అందుకని చెప్పి హిమాలయ రివర్స్ అనేవి మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఓకేనా, అవి ఏంటి అంటే గంగా, బ్రహ్మపుత్ర, అలాగే ఇంకోటి ఏంటంటే సింధు నది. ఈ 3 నదుల్ని మనం హిమాలయన్ రివర్స్ అంటాము. ఓకేనా, వీటి ప్రత్యేకత ఏంటి అంటే సంవత్సరం మొత్తం కూడా ఇవి ప్రవహిస్తూనే ఉంటాయి. వీటిని జీవనదులు అంటారండి. ఓకేనమ్మా, ఈ జీవనదుల్ని మనం పెరినియల్ రివర్స్ అని కూడా అంటారు. ఓకేనా, వీటిని ఇంగ్లీష్లో మనం పెరినియల్ రివర్స్ అంటారు. ఇవి ఎప్పుడు కూడా ఎందుకంటే హిమాలయాల్లో హిమనీ నదాలు అని చెప్పి గ్లేషియర్స్ అని ఉంటాయి, అక్కడి నుంచి కరిగి ఈ నదీ వ్యవస్థ కింద మనకు వస్తాయి అన్నమాట. ఓకే, అలాగే దీపకల్ప నదులు అంటారండి. దీపకల్ప పీఠభూమి నదులు అంటారు. దీపకల్పం అంటే ఏంటమ్మా, దీపకల్పం అంటే ఏంటి అంటే కనుక 3 వైపులా నీరు ఉండి ఒకవైపు మనకి భూభాగం ఉంటే దాన్ని ఏమంటారంటే పెనిన్సులార్ అంటారు, అంటే దీపకల్పం అంటారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారతదేశానికి ఇటువైపు ఏముంది, బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇటువైపు ఏమో అరేబియా సముద్రం ఉంది, కిందేమో మనకి హిందూ మహాసముద్రం ఉంది. 3 వైపులో మనకి వాటర్ ఉంది, ఒకవైపు ఏమో ల్యాండ్ పార్ట్ ఉంది. అందుకని ఇదంతా కూడా మనకి ఏమవుద్ది అంటే దీపకల్పం అవుతుంది. ఈ దీపకల్ప పీఠభూమి నదులు అంటారు, అంటే పెనిన్సులార్ రివర్స్ అంటారండి. ఓకేనా, పెనిన్సులార్ రివర్స్ అనేవి కూడా మనకు ఉన్నాయి అనమాట. అవి ఏంటి అంటే కనుక ఇదిగోండి ఇక్కడ చూడండి, నర్మదా అనే నది, తాపి అంటే తపతి అనే నది. ఓకేనా, ఇటువైపు తీసుకుంటే మనకి మహానది అని ఎక్కడ ఉంటుంది, గోదావరి ఎక్కడ ఉంటుంది, కృష్ణ, అలాగే పెన్నా, అలాగే కావేరి. ఈ రివర్స్ అన్నీ కూడా ఏంటి అంటే కనుక మనకి పెనిన్సులార్ రివర్స్ అంటారు, దీపకల్ప నదులు అని చెప్పి అంటాము. ఓకేనా, అలాగా మనకి ఈ 2 రకాలుగా మనం చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే కనుక అంతర్భూభాగ నదులు అంటారు. అంతర్భూభాగ అంటే ఏంటంటే ఇన్లాండ్ రివర్స్ అంటారు. అంటే ఇవి సాధారణంగా ఒక నది పుట్టి అది ప్రవహించుకుంటూ వెళ్ళి దేంట్లో కలవాలి అంటే సముద్రంలో కలుస్తుంది. ఓకేనా, అదే ఒక నది పుట్టి ప్రవహించుకుంటూ వెళ్ళి ఒక నదిలో కలిసింది అనుకో దాన్ని ఉపనది అంటారు. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు గంగా అనే నది ఒక చోట పుట్టి అది ప్రవహించుకుంటూ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. కానీ గంగా అనే నదిలో ఒక చోట ఇంకో నది పుట్టి యమున అనే నది పుట్టి అది ప్రవహించుకుంటూ వెళ్ళి సముద్రంలో కలవకుండా దేంట్లో కలుస్తుంది అంటే నదిలో కలుస్తుంది, గంగా నదిలో కలుస్తుంది.
అర్థమైందండి. అంటే ఏ నది సముద్రంలో కలిస్తే ఒక ప్రవాహం అనేది దాన్ని నది అంటారు. అదే ఒక ప్రవాహం వెళ్ళి నదిలో కలిసింది అంటే దాన్ని ఉపనది అంటారు. ఇందా మనం చెప్పుకున్నాం, ఓకేనా, ట్రైబ్యూటరీ అని. అయితే ఈ ఏం చేస్తాయి అంటే అంతర్భూభాగ నదులు అంటే ఏంటి అంటే ఇవి ఒక చోట పుట్టి ప్రవహించుకుంటూ వెళ్ళి అవి మధ్యలోనే భూమిలో ఇంకిపోతాయి అనమాట. అంటే ఇప్పుడు చూడండి, రాజస్థాన్లో మనకి ఎడారి ఉంటుంది కదా, ఆ ఎడారికున్న కొంత దూరం ప్రవహించి దాంట్లో భూమిలో ఇంకిపోతాయి. అలా ఇంకిపోయే నదుల్ని అంతర్భూభాగ నదులు అని చెప్పంటాము, ఓకేనా. అంటే మొత్తంగా మనకి ఇండియాలో టోటల్గా 3 రకాలుగా నదీ వ్యవస్థలు క్లాసిఫై చేయవచ్చు, అంటే విభజించవచ్చు అమ్మ, ఓకేనా. ఒకటి ఏంటంటే హిమాలయ రివర్స్ లేదా జీవనదులు, అలాగే డెక్కన్ రివర్స్ అంటారు. డెక్కన్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనం, దీపకల్ప నదుల్ని డెక్కన్ రివర్స్ అని కూడా అంటారండి. డెక్కన్ రివర్స్ ఏం చేస్తాయి, వర్షాలు వస్తే బాగా ప్రవహిస్తాయండి, ఓకేనా. కానీ సమ్మర్ ఏమవుతుంది, ఎండాకాలం ఏమవుతుంది, ఇవి ఇంకిపోతాయండి, ఓకేనా. అంటే ఎండిపోతాయి అనమాట. అలా ఎండిపోయి ఉన్నట్లని డెక్కన్ రివర్స్ అంటారు. అంటే వర్షాధారపు నదులు అని కూడా అనొచ్చు వీటిని, ఓకేనా. అంటే హిమాలయ నదులు అంటే జీవనదులు, అవి సంవత్సరం మొత్తం ప్రవహిస్తాయి, పెరినియల్ రివర్స్ అంటారు. అలాగే డెక్కన్ నదులు కానీ దీపకల్ప నదులు కానీ ఏంటి అంటే కనుక ఇవి వర్షం బాగా వస్తే ఎక్కువ ప్రవహిస్తాయి, సమ్మర్లో ఏమవుతాయి అంటే ఎండిపోతూ ఉంటాయి. ఇలాంటి వాటిని మనం వర్షాధారపు నదులు అని చెప్పి అంటారు, ఓకేనా. మూడో రకం ఏంటి అంటే కనుక అంతర్భూభాగ నదులు. ఇవి కొంత దూరం ప్రవహించి సముద్రంలో కలవకుండా ఏమవుతాయి, ఇవి మధ్యలోనే ఇంకిపోతాయి, ఓకేనండి. ఇది మొత్తం టోటల్ ఓవరాల్గా మనకి నదీ వ్యవస్థ ఇండియాలో, ఓకేనండి. అలాగే మనకి ఇప్పుడు ఒక నది తీసుకున్నాం, ఆ నది ఎక్కడ పుట్టింది, దాని యొక్క రూట్ మ్యాప్ ఏంటి, అది ఎటువైపు వెళ్తుంది, అలాగే ఏ డైరెక్షన్లో ప్రవహిస్తుంది, అది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది, అలాగే ఈ నది తీరాన ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి, గంగా ఉంది. గంగా నది ఒడ్డున ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఏంటంటే మీ అందరికీ తెలుసు, వారణాసి అంటారు, ఓకేనమ్మా. అంటే వారణాసి అంటే ఏంటి అంటే కాశీ అంటాం మనం, ఓకే. ఈ కాశీ అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే గంగా నది ఒడ్డున ఉంది, అందరికీ తెలుసు, అదొక పుణ్యక్షేత్రం, ఓకేనా. అలాగే మనకి చూడండి హరిద్వార్ అంటారు, అలాగే ఋషికేశ్ అంటారు, ఓకేనా. అలాగే మనకి అలహాబాద్ అంటారు, అంటే ప్రయాగ అంటామండి. ప్రయాగ అంటే ఏంటంటే అక్కడ 3 నదులు కలిసియండి. ఒకటి ఏంటంటే గంగా, యమున, సరస్వతి, ఓకేనా. ఇలా 3 నదులు కలిసిన దాంట్లో ఏమంటారు, మీ అందరికీ తెలుసు, మనకి త్రివేణి సంగమం అంటారు, ఓకేనా. త్రివేణి సంగమం అంటే 3 నదుల కలయిక అని చెప్పి మనం చెప్పొచ్చండి, ఓకేనమ్మా. అయితే ఇప్పుడు మనం వరుసనే ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, ద గ్రేట్ డివైడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ రివర్స్. ఇందాక నేను చెప్పాను కదండి, ఇదిగోండి, ఇది హిమాలయన్ రివర్స్. హిమాలయన్ రివర్స్ అంటే ఏంటిది, సోర్స్ ఎక్కడ పుడుతున్నాయండి, ఇవి హిమాలయాల్లో పుడుతున్నాయి. అలా కారాకోరం అంటారు, ఇక్కడ కారాకోరం శ్రేణులు కూడా ఉంటాయి అన్నమాట, దాంట్లో పుడతాయి. అలాగే నేచర్ ఏంటి అంటే ఇవి పెరీనియల్ రివర్స్. పెరీనియల్స్ అంటే ఏంటండి, ఇవి సంవత్సరం మొత్తం కూడా ఇవి ప్రవహిస్తూనే ఉంటాయి, స్నో నుంచి అనమాట, అంటే మంచు దిమ్మల నుంచి మనకి వస్తూ ఉంటాయి అనమాట, ఓకే. అయితే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఇదిగోండి గంగా, ఇండస్, బ్రహ్మపుత్ర, ఓకే. అలాగే ఇటువైపు చూడండి, ఇటువైపు చూసుకుంటే కనుక మనకి ఇదిగోండి ఇక్కడ తీసుకుంటే పెనున్సులార్ రివర్స్ అంట. పెనున్సులార్ రివర్స్ అంటే ఎక్కడ పుడతాయి, ఇవి పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్లో పుడతాయి, అలాగే ప్లేట్ షూస్ పీఠభూమిలో పుడతాయి, అలాగే సాత్పురా, ఓకే, మనకి వింజా సాత్పురా అనే పర్వత శ్రేణిలో పుడతాయి. నేచర్ ఏంటి అంటే కనుక సీజనల్ రెయిన్ ఫెడ్ అనమాట, అంటే వర్షాల మీద ఆధారపడి ఉంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే గోదావరి, కృష్ణ, కావేరి, మహానది ఇలాంటివన్నీ, ఓకేనా. ఇది డ్రైనేజ్ ప్యాటర్న్స్ ఏంటి, ఈస్ట్ ఫ్లోయింగ్ బే ఆఫ్ బెంగాల్ వర్సెస్ వెస్ట్ ఫ్లోయింగ్ అరేబియా సీ, ఓకే, ఇలా ఉంటాయి అనమాట. అంటే డ్రైనేజ్ ప్యాటర్న్స్ ఏంటంటే ఎటువైపు ప్రవహిస్తాయి, నేను అన్నాను కదా డైరెక్షన్ అన్నాను కదా నాన్న, అలాగే డైరెక్షన్ తీసుకుంటే కనుక మనకి ఈస్ట్ వైపు వెళ్తున్నాయా అలాగే వెస్ట్ వైపు వెళ్తున్నాయా అనే దాని మీద మనకి ప్యాటర్న్స్ ఆధారపడి ఉంటాయి అనమాట, ఓకే. ఇదంతా కూడా ప్యాటర్న్ ఇదిగోండి ఇవన్నీ కూడా చూసారా, ఇది ఈ నదులు, ఉపనదులు అన్నీ కూడా వ్యవస్థ అనమాట. ఇది గంగా, ఇదేమో బ్రహ్మపుత్ర, ఇదేమో మనకి సింధు నది, ఓకే. ఇటువైపు తీసుకుంటే చూడండి పెనిన్సులర్ రివర్స్ అంటే ఇదిగోండి ఇక్కడ మనకి ఇటు నుంచి ఇటు ప్రవహిస్తాయి అనమాట, ఇటు నుంచి ఇటు అంటే తూర్పు నుంచి పడవ వైపు ప్రవహిస్తాయి. అలాంటి వాటిలో మనం నర్మదా, తపతి, ఓకేనా, అలాగే గోదావరి అంటే ఇటువైపు వస్తాయి మనకి, గోదావరి, కృష్ణా నది, పెన్నా నది, కావేరి నది ఇలా వైపు వస్తాయి, అలాగే మహానది, ఓకేనండి. ఇది మనకి సోర్స్ అనమాట అండి, ఓకే. సరే, ఇప్పుడు 1 by 1 మనకి ఒక్కో దాని గురించి డిస్కస్ చేద్దామండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోర్స్ కోడ్ ఆఫ్ మేజర్ ఆరిజిన్స్ అనమాట. అంటే ఆరిజిన్స్ ఎక్కడెక్కడ మనకి ఏ నదులు పుడుతున్నాయి అనేది మనం తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, హిమాలయన్ రేంజెస్ అంటే హిమాలయ పర్వతాల్లో పుట్టే నదులు ఏంటి? ఇదిగోండి ఇండస్ రివర్ అంటే సింధు నది, రెండోది గంగా నది, అలాగే మూడోది ఏంటంటే యమున, అలాగే బ్రహ్మపుత్ర. ఇవన్నీ కూడా హిమాలయాల్లో పుట్టినాయి అండి. అలాగే వింధ్యా సాత్పురా పర్వతాల్లో పుట్టినవి ఏంటి అంటారు? ఇదిగోండి వింధ్యా సాత్పురా పుట్టినవి ఏంటి ఇక్కడ? ఇదిగోండి నర్మదా, తపతి, మహానది. ఇదిగోండి మహానది. ఓకే, అలాగే ఇక్కడ చోటా నాగపూర్ ప్లేట్యూ అంటే చోటా నాగపూర్ పీఠభూమి అని చెప్పి ఇక్కడ ఉంటుందండి. ఈ చోటా నాగపూర్ పీఠభూమిలో పుట్టింది ఏంటి అంటే కనుక దామోదర్ అనే నది, సువర్ణ రేఖ అనే నది. ఓకే, అలాగే ఇటువైపు వెస్టర్న్ ఘాట్స్ అంటారు. అంటే ఏంటంటే ఇవి పశ్చిమ కనుమలు అండి. ఈ పశ్చిమ కనుమలు సోర్స్గా పుట్టినవి ఏంటి అంటే గోదావరి, కృష్ణ, కావేరి, అలాగే ఇక్కడ పెన్నా రివర్ కూడా ఉంటుందండి. పెన్నా, ఓకేనా, ఇలాగ పెన్నా రివర్ అని కూడా మనకు ఉంటుంది అనమాట. ఓకే, ఇలాగా మనకి నదులు అనేవి మనకు ఉన్నాయండి. మొత్తం ఎన్ని నదుల కింద మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు అంటే ఒకటి మనకి గంగా నది, అలాగే బ్రహ్మపుత్ర నది, అలాగే మనకి సింధు నది, అదొక సెట్. ఓకే, హిమాలయన్ రివర్స్ అంటాం. ఓకే, తర్వాత మనకు పశ్చిమ వైపు ప్రవహించే ఓకే నదులు వాటిని ఏంటి అంటే మనకి నర్మదా, అలాగే తపతి. ఓకే, అలాగే మనకి మహానది, అలాగే మనకి గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నా. ఓకే, మొత్తం ఎన్ని నదులు ప్రధానమైన నదులు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము అంటే గంగా ఒకటి, బ్రహ్మపుత్ర ఒకటి, సింధు ఒకటి, 3 నదులు. అలాగే మనకి నర్మదా ఒకటి, యమున ఒకటి, మన 4 నదులు. అలాగే మన నర్మదా ఒకటి 5, తపతి 6, ఓకే, మహానది 7, అలాగే గోదావరి 8, అలాగే కృష్ణ 9, కావేరి 10, అలాగే పెన్నా రివర్. ఓకే, మొత్తం టోటల్ ఓవరాల్గా మనకి ఒక 11 రివర్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఓకే, 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ మన భారతదేశంలో ముందుగా లెంత్ల గురించి చూద్దామండి. ఓకే, లెంత్స్ ఆఫ్ ది రివర్స్ అంటే ఏంటంటే నదుల యొక్క పొడవు. ఇప్పుడు దీంట్లో పొడవుల్లో తీసుకుంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఎక్కడ ఏ రేంజ్లో పొడవైన నది అని చెప్పి అంటాం. ఓకే, ఇప్పుడు భారతదేశంలో పొడవైన నది ఏది అంటే కనుక ఇక్కడ చూడండి అమ్మా, వరుసనే మనకి రివర్స్ ఉన్నాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ 2525 ఓకే 2525 కిలోమీటర్స్ ఉందండి. ఇది మొత్తం టోటల్ గంగా అనమాట. ఓకే, అలాగే గోదావరి 1465 1465, అలాగే కృష్ణ 1400 కిలోమీటర్స్ ఉంది, యమున 1376 కిలోమీటర్స్ ఉంది, నర్మదా 1312 కిలోమీటర్స్ ఉంది, ఇండస్ రివర్ ఓకే యాక్చువల్లీ ఇది 1114 అంటున్నాం మనం. యాక్చువల్గా ఇది ఏంటి అంటే ఇది నేను చెప్తా, ఇది ఇండియాలో మనకి ప్రవహించే ఒక దూరం అనమాట. యాక్చువల్గా దీని యొక్క టోటల్ లెంత్ ఎంత అంటాం మనం. ఓకే, ఇండస్ రివర్ యొక్క టోటల్ లెంత్ ఎంత అంటే 2880 కిలోమీటర్స్ ఉంటుందండి. ఓకేనా, అలాగే బ్రహ్మపుత్ర యొక్క టోటల్ లెంత్ ఎంత అంటే 2900 కిలోమీటర్స్ ఉంటుందండి. ఓకేనమ్మా, వాటిల్లో మన ఇండియాలో ఎంత దూరం ప్రవహిస్తుంది అంటే ఇలాగా, అలాగే మన ఇండియాలో ఇది ఎంత దూరం ప్రవహిస్తుంది అంటే ఇంత. ఓకే, 916 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది మనకి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గంగా రివర్ సిస్టమ్. ముందు గంగా రివర్ సిస్టమ్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. గంగా రివర్ అనేది చూడండి, ఇక్కడ గంగా అనేది యాక్చువల్గా ఒక నది కాదండి. ఓకేనా, గంగా అనేది ఎన్ని నదుల కలయిక అని అడుగుతాడు. గంగా రివర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ది 2 రివర్స్ అండి. ఓకేనా, అంటే గంగా అనే నది ఒక నది కాదు, ఇది 2 నదుల కలయిక. ఆ నదులు ఏంటి అంటే ఒకటి భగీరథి, రెండోది అలకనంద. ఓకేనమ్మా, ఏమేమి నదులు అవి? భగీరథి, అలకనంద. ఓకే, ఇప్పుడు భగీరథి, అలకనంద అనేవి ఆ 2 నదులు కలిసి మనకి గంగా అనే నది కింద ఫామ్ అయిందనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ గంగా అనే నది మనకి ఇంపార్టెన్స్ ఏంటి అంటే గంగా నదిని మన ఇండియాలో ఇంకొక పేరు ఏంటి అని అడుగుతాడు. ఓకేనమ్మా, భారతదేశంలో గంగా నదికి మరొక పేరు ఏంటి అంటే జాహ్నవి.
జాహ్నవి అని కూడా పిలుస్తారు. అలాగే గంగా నదిని బంగ్లాదేశ్లో ఏం పిలుస్తారు అంటాడు. బంగ్లాదేశ్లో గంగా నదికి మరొక పేరేంటి అని అడిగితే కనుక దీని పేరండి గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా పద్మా నది అని పిలుస్తారండి. ఓకేనా. అలాగే గంగా నది భారతదేశం యొక్క జాతీయ నది అమ్మ. ఇది జాతీయ నది అంటే నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా. నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా ఏది అంటే గంగా. దీన్ని ఎప్పుడు గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించారు అంటే 2008లో ప్రకటించారండి. ఓకేనమ్మా, 2008లో ప్రకటించారు, గుర్తుపెట్టుకోండి. జాతీయ నదిగా గంగాని ఎప్పుడు ప్రకటించారంటే 2008వ సంవత్సరంలో ప్రకటించారు. ఈ గంగా నదిని భారతదేశంలో ఏమంటారు అంటే జాహ్నవి అంటారు. అలాగే బంగ్లాదేశ్లో దీన్ని ఏమంటారు అంటే పద్మా నది అంటారు. ఓకేనమ్మా. అలాగే జాతీయ నది కింద ఎప్పుడు ప్రకటించారంటే 2008లో ప్రకటించబడింది గంగా నదిని. ఓకేనా. ఇప్పుడు మనం గంగా నది ఎన్ని నదుల కలయిక అన్నామంటే 2 నదుల కలయిక. ఏంట నదులు? ఒకటి చూడండి అమ్మా, ఒక నది ఏంటి అంటే ఇదిగోండి, ఈ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే గంగోత్రి అంటారండి. దీన్ని ఏమంటారంటే గంగోత్రి అంటారు. ఓకే. ఈ గంగోత్రి అనే దగ్గర మనకి పుట్టిన నది ఏంటి అంటే ఇది భగీరథి అనే నది పుట్టింది. ఓకేనా. ఈ భగీరథి అనే నది ఇలా పుట్టి ఇలా వెళ్తూ ఉంది. అలాగే ఇంకొక చోట అలకాపురి అనే దగ్గర ఇంకొక నది పుట్టింది. ఆ నది పేరేంటి అంటే ఇదిగోండి, దీన్ని భగీరథి అంటారు. ఈ నది పేరేంటి అంటే అలకనంద. ఓకేనమ్మా. ఈ 2 ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఏదైతే మనకి గంగోత్రి అనే ఒక హిమనీ నదం, అలకాపురి అనే ఒక హిమనీ నదం, ఈ 2 కూడా గ్లేషియర్స్ ఉత్తరాఖండ్లో ఉన్నాయండి. ఎక్కడ ఉన్నాయమ్మా? ఉత్తరాఖండ్లో ఉన్నాయి. ఓకే. ఉత్తరాఖండ్లో ఉన్న ఈ యొక్క 2 హిమాలయాల్లో గంగోత్రి దగ్గర భగీరథి పుట్టింది, అలకాపురి దగ్గర అలకనంద అనే నది పుట్టింది. ఓకే. ఈ 2 నదులు ఇలా ప్రవహించుకుంటూ వచ్చి, ఓకేనమ్మా, ఇది అదే ఉత్తరాఖండ్లో దేవప్రయాగ, బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, దేవప్రయాగ. ఈ దేవప్రయాగ అనే దగ్గర 2 కలిసినాయి అమ్మ. ఓకే. కలిసి అప్పుడు గంగా కింద మారింది, గంగా అనే నది కింద మారింది అనమాట. ఓకే. ఎక్కడ పుట్టిందండి ఇది? భగీరథి, అలకనంద అనే 2 నదులు కలిస్తేనే మనకి గంగా అని పుట్టింది. ఓకే. అయితే ఇక్కడ మనం చూడండి, భగీరథి అనేది ఎక్కడ పుట్టింది? గంగోత్రి వద్ద పుట్టింది. అలకనంద అనేది ఎక్కడ పుట్టింది అంటే అలకాపురి దగ్గర పుట్టింది. ఓకేనా. ఈ 2 నదులు ఏ రాష్ట్రంలో పుట్టినాయి అంటే మన ఆన్సర్ ఏమవ్వాలి? ఉత్తరాఖండ్లో పుట్టినాయి. ఓకే. ఈ 2 నదులు కలిసి ఎక్కడ కలిసి మనకు గంగా కింద మారుతున్నాయి అంటే దేవప్రయాగ అనే దగ్గర గంగా అనే నది కింద మారింది. ఓకే. ఇప్పుడు చెప్పండి, మనకి గంగా నది యొక్క జన్మస్థలం ఏది అన్నాడు అనుకోండి, చెప్పండి ఏమవుతుంది? గంగా నది యొక్క జన్మస్థలం అంటే చాలామంది అనుకుంటారు గంగా నది యొక్క జన్మస్థలం అంటే ఏంటంటే దేవప్రయాగ అని అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడే మనకి గంగా కింద మారిందని చెప్పి ఇక్కడ అనుకుంటారు. అమ్మ ఇది కాదు. గంగా నది ఇక్కడ కలిసి దేవప్రయాగ దగ్గర కలిసి గంగా కింద మారింది అంతే. కానీ గంగా యొక్క జన్మస్థలం ఇదిగోండి, ఏదైతే భగీరథి అనే నది పుట్టిన గంగోత్రియే గంగా నది యొక్క జన్మస్థలం. అది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి ఎంటీఎస్లో కూడా మనకి అడిగాడండి, ఈ క్వశ్చన్ అడిగాడు. ఓకే. గంగా నది అనేది ఎన్ని నదుల కలయిక అని అడిగాడు. ఏంటా నదులు అని అడిగాడు. ఏ నదుల కలయిక వల్ల గంగా నది ఏర్పడుతుంది అన్నాడు. చెప్పండి ఇప్పుడు మనకి ఏ నదుల వల్ల గంగా నది ఏర్పడుతుంది? ఒకటి భగీరథి, అలకనంద. ఈ భగీరథి, అలకనంద అనేది ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఉత్తరాఖండ్. ఓకేనన్నా. ఉత్తరాఖండ్లో మనకి ఈ 2 నదులు ఉన్నాయి. అలాగే ఎక్కడ కలిసి గంగా కింద మారింది అంటే దేవప్రయాగ అనేది కూడా ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లోని. అంటే ఉత్తరాఖండ్లో గంగా ఆరిజిన్ స్టార్ట్ అయింది. అర్థమైందమ్మా. అలాగే గంగా ఆరిజిన్ ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయ్యి ఇలాగ వెళ్తూ ఉండి ఇంకో రాష్ట్రంకి వెళ్ళుద్ది, ఉత్తరప్రదేశ్కి వెళ్ళుద్ది. అలాగే అక్కడి నుంచి మనకి బీహార్ వెళ్ళుద్ది. బీహార్, ఓకేనమ్మా. బీహార్ నుంచి ఎక్కడికి వెళ్ళుద్ది అంటే జార్ఖండ్ వెళ్ళుద్ది.
ఓకే, జార్ఖండ్ నుంచి ఎక్కడికి వెళ్ళొద్ది అంటే వెస్ట్ బెంగాల్ వెళ్ళొద్ది, ఇలా పశ్చిమ బెంగాల్ వెళ్ళి ఇలాగా మనకి వేరే చోట అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానమ్మా ఇక్కడ ఈ ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి అది బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోద్ది. ఓకే, ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. చూడండి అంటే ఇక్కడ మీకు సరిగ్గా ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. గంగా అనేది ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్, తర్వాత జార్ఖండ్, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. ఓకే, వెళ్ళి ఇక్కడి నుంచి మనకి పశ్చిమ బెంగాల్ దగ్గర గంగా అనేది 2 పాయల కింద చేరిపోద్ది, శాఖల కింద. ఒక శాఖ ఏమో ఇలాగా బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోద్ది, ఇలా బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోద్ది. ఓకే, ఒక శాఖ ఏమో మనకి హుగ్లీ అనే నది కింద పేరు కింద మారి హుగ్లీ అనమాట. ఈ హుగ్లీ అనే నది కింద మారి ఇది కలకత్తా దగ్గర ఇది బంగాళాఖాతంలో కలిసిపోద్ది అనమాట. ఓకే, అందుకని ఇప్పుడు కలకత్తా అనేది ఏ నది ఒడ్డున ఉంది అని అడిగితే కనుక హుగ్లీ నది ఒడ్డున ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు అండి. ఓకేనా, అంటే ఇప్పుడు గంగా నది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అని అడిగితే ఏం చెప్పాలి మనం ఆన్సరు? 1 ఉత్తరాఖండ్, 2 ఉత్తరప్రదేశ్, 3 బీహార్, 4 జార్ఖండ్, 5 పశ్చిమ బెంగాల్. ఓకేనా, ఈ 5 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనమ్మా, ఇది రూట్ మ్యాప్ అనమాట. ఈ టోటల్ మనకి లెంత్ ఎంత అంటే గంగా యొక్క లెంత్ ఎంత మనం ఇందాక చెప్పుకున్నాం 25 కిలోమీటర్స్ అనమాట. అంటే 2525 కిలోమీటర్స్. ఓకేనా, ఈ 2525 కిలోమీటర్లు ఎన్ని దేశాల్లో? ఇది 2 దేశాల్లో అమ్మ. అంటే మన ఇండియాలోను బంగ్లాదేశ్లోను. భారతదేశంలో ఎక్కువ ప్రవహిస్తుంది. 2400 కిలోమీటర్లు, సుమారు 2400 కిలోమీటర్ల దాకా ఎక్కడ ప్రవహిస్తుంది? ఇది భారతదేశంలోనే ప్రవహిస్తుంది. మిగతా అంతా కూడా బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. ఓకేనమ్మా, అందుకని చెప్పి ఇక్కడ మనం తీసుకుంటే కనుక భారతదేశంలో అతి పొడవైన నది ఏది? బాగా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఇది భారతదేశంలో అతి పొడవైన నది, ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఏదవుతుందంటే గంగా అవుతుందండి. ఓకేనా, టోటల్ లెంత్ తీసుకుంటే మన భారతదేశంలో టోటల్ లెంత్, భారతదేశంలో పుట్టడం కాకుండా భారతదేశంలో పుట్టిన వాటిల్లో ఇది పొడవైన నది. కానీ అవుట్ ఆఫ్ ఇండియాలో పుట్టినవి అంటే టిబెట్ అంటే చైనా అనమాట. ఆ చైనాలో పుట్టిన నదుల్లో 2 నదులు ఉంటాయి. ఒకటి బ్రహ్మపుత్ర, రెండోది ఏంటంటే సింధు నది. ఈ బ్రహ్మపుత్ర, సింధు అనేది చైనాలో టిబెట్లో పుట్టినాయండి. బ్రహ్మపుత్ర, సింధు, గంగా ఈ 3 నదుల్లో టోటల్గా ఏది పొడవైంది అంటే ఏది చెప్పాలి మనం అంటే బ్రహ్మపుత్ర చెప్పాలండి. బ్రహ్మపుత్ర ఎందుకంటే టోటల్ 2900 కిలోమీటర్లు ఉంది ఇది బ్రహ్మపుత్ర. ఓకేనా, భారతదేశంలో మాత్రం తక్కువ ప్రవహిస్తుంది. మిగతా ఎక్కువగా మనకి టిబెట్లోను బంగ్లాదేశ్లోనూ ప్రవహిస్తుంది. అదే కనుక సింధు నది ఉంది. సింధు నది 2880 కిలోమీటర్లు టోటల్, కానీ భారతదేశంలో తక్కువ ప్రవహిస్తుంది. అది ఎక్కువగా ఎటువైపు వెళ్ళిపోతుంది? పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. అర్థమైందండి. అందుకని చెప్పి ఈ లెంత్ల విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ చేసి అడుగుతాడు మనల్ని, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. టోటల్గా ఈ కింది వాటిలో పొడవైన నది ఏది అని చెప్పి మనకి గంగా, సింధు, బ్రహ్మపుత్ర, అలాగే ఇంకొక నైల్ నది అలా ఇచ్చాడు అనుకో, అప్పుడు పొడవుల విషయంలో మనకి అతి పొడవైన నది ఏంటంటే ప్రపంచంలోనే పొడవైంది నైల్ నది. భారతదేశంలో పొడవైన నది ఏది అంటే కనుక గంగా. ఓకేనా, కానీ బ్రహ్మపుత్ర, సింధు, గంగాతో పోలిస్తే పొడవైంది ఏదవుతుంది? మనకి బ్రహ్మపుత్ర అనేది అవుతుంది. ఓకేనమ్మా, ఇది క్లియర్గా చూసుకోండి. నేను జాగ్రత్త చెప్తాను, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ చూడండి, నేను చెప్పినట్టు చాలా జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ఇదిగోండి, లెంత్ 2525 కిలోమీటర్, లాంగెస్ట్ ఇన్ ఇండియా. ఓకే, బే ఆఫ్ బెంగాల్, సుందర్బన్ డెల్టా అనమాట. ఇంకా డెల్టా అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ పుట్టింది కదా మనకి ఇదంతా కూడా రివర్ సిస్టమ్. ఇది రివర్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్లా యొక్క ఉపనదులు కూడా వస్తాయి అనమాట ఇక్కడ. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి,
గంగా నది ఎక్కడ పుట్టిందంటే నేను చెప్పాను కదమ్మా, ఇదిగోండి గంగా నది ఇక్కడ యాక్చువల్గా దేని రకంగా పడింది, గంగోత్రి అనేది ఇక్కడ గంగోత్రి దగ్గర ఏం పుట్టిందండి, ఇక్కడ పుట్టింది ఏంటి అంటే కనుక ఇక్కడ పుట్టింది భగీరథి. ఓకే, ఆ తర్వాత ఇదిగోండి ఈ భగీరథి అనేది కూడా ఇక్కడికి వచ్చి ఇదిగోండి ఇక్కడ దేవప్రయాగ్, ఈ దేవప్రయాగ్ దగ్గర మనకి కలుస్తుంది అనమాట, కలిసి గంగా కింద ఫామ్ అవుతుంది. గంగా కింద ఫామ్ అయ్యి ఇదిగోండి హరిద్వార్, ఋషికేశ్ ఇలాగా మనకి ప్రవహించుకుంటూ వస్తుంది అనమాట. ఇదంతా కూడా ఈ గంగా యొక్క రూట్ అనమాట, రూట్ మ్యాప్ ఇది. ఓకే, ఇదిగోండి ఇక్కడ తీసుకుంటే కనుక ఇలా వచ్చి ఈ రాష్ట్రాలు ఏంటి అంటే ఇది ఉత్తరాఖండ్, ఇది ఉత్తరప్రదేశ్, అలాగే ఇక్కడ తీసుకుంటే ఇది వారణాసి ఉంది చూసారండి, వారణాసి ఇది, అలాగే ఇది బీహార్ పాట్నా, అలాగే ఇది దామోదర్ ఇక్కడ ఏంటంటే జార్ఖండ్ ఉంటుంది, ఇక్కడ పశ్చిమ బెంగాల్. ఇక్కడ పశ్చిమ బెంగాల్లోకి ఎప్పుడైతే మనకి వచ్చిందో ఇక్కడ ఇదిగోండి హుగ్లీ అనే నది కింద మనకి బే ఆఫ్ బెంగాల్లో వెళ్ళిపోతుంది ఒకటి, అలాగే ఇంకోటి ఏంటంటే పద్మ అనే పేరుతో ఇది ఎటు వెళ్ళిపోతుంది, ఇదిగోండి బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది. ఈ బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయి పద్మ కింద మనకి బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఇది మనకి కాన్సెప్ట్ అనమాట అండి. ఓకే, అయితే ఇక్కడ చూడండి ఇది టోటల్ లెంత్, ఇందాక చెప్పాను కదండి, టోటల్ లెంత్ మనకి ఈ నదుల్లో టోటల్ లెంత్ ఏది అంటే కనుక బ్రహ్మపుత్ర పొడవైందండి, ఇది 2900. ఓకే, దాంట్లో ఇండియాలో ప్రవహించేది. అలాగే ఇండస్ రెండో పొడవైంది, ఇదిగోండి 2880. అలాగే మనకి గోదావరి గంగా ఉంది చూసారా, ఇదిగోండి గంగా అనేది ఎంత అంటే 2525, ఇది టోటల్ లెంత్. మన ఇండియాలో ఎంత అంటే 2400 కిలోమీటర్స్ మన ఇండియాలో ప్రవహిస్తుంది అనమాట. ఓకేనండి, అంటే టోటల్గా మనకి ఇండియాలో ప్రవహించే నదుల్లో పొడవైన నది ఏది అంటే గంగా అండి. టోటల్గా గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల్లో పొడవైంది ఏది అని అడిగితే ఏం చెప్పాలి మనం, అప్పుడు మనం ఏం చెప్పాలంటే బ్రహ్మపుత్ర చెప్పాలి. బ్రహ్మపుత్ర టోటల్ పొడవు ఎంత అంటే 2900 కిలోమీటర్లు. ఓకేనండి, కానీ భారతదేశంలో తక్కువ ప్రవహిస్తుంది. ఇది కాన్సెప్ట్ అనమాట. ఓకే, అయితే గంగా నది యొక్క ఉపనదులు ఏవి, గంగా నదికి ఎన్ని ఉపనదులు ఉన్నాయి కరెక్ట్గా మనం తీసుకుంటే. ఓకే, గంగా నదికి చూడండి అమ్మా ఉపనదులు ఏంటి అంటే ఇదిగోండి, ఉపనది అంటే ఏంటని చెప్పాను నేను, ఇదిగోండి ఒక నది ఇలా వెళ్తూ ఉంటుంది, ఈ నదిలో ఇది గంగా అనుకుందాం, ఈ నదిలో ఎక్కడో ఇంకో చోట పుట్టి దాంట్లోకి వచ్చి కలుస్తూ ఉంటాయి ఇలా చిన్న నదులు. ఒక నది ఇంకో నదిలో కలిస్తే దాన్ని మనం ఉపనది అంటారండి. దీన్ని ఏమంటామంటే ఉపనది అంటాం ఇలాగా. ఓకే, ఇలా వెళ్తుంది అనుకోండి గంగా, ఈ గంగా డైరెక్షన్ ఇటు ఉంది. ఇప్పుడు గంగాకి లెఫ్ట్ ఇటు, రైట్ ఇటు అంటే ఇటు లెఫ్ట్ ఎడం వైపు, ఇటేమో రైట్. ఓకే, కుడివైపు. ఇప్పుడు తీసుకుంటే గంగా అనేది ఇదిగోండి, ఇదిగో మెయిన్గా ఇది చూడండి ఇలా వెళ్తుంది కదా, ఈ గంగా అనే నది ఇది మెయిన్ నది. దీంట్లో మనకి లెఫ్ట్ నుంచి కలుస్తున్నాయి. లెఫ్ట్ నుంచి కలిసే నదులు ఏంటి, ఇదిగోండి రామ్గంగా, గోమతి, ఇది గోమతి అనమాట. ఓకే, ఇది గాగ్రా. ఓకే, ఇలాగా. అలాగే ఇంకా గండక్, అలాగే కోసి. ఈ నదులన్నీ కూడా ఏ నదికి ఉపనదులు అంటాం మనం, గంగా నదికి కుడివైపున కలిసే ఉపనదులు అనమాట. అంటే రైట్ సైడ్ అంటే గంగా లెఫ్ట్ సైడ్ అనమాట. అంటే ఇటువైపు రామ్గంగా, గండక్ అండ్ గండక్, కోసి, గోమతి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ గాగ్రా అంటారు, ఇది గాగ్రా అనే నది. అలాగే ఇదేమో గోమతి అనే నది. ఓకే, ఇది రామ్గంగా అనే నది. ఓకే, అలాగే ఇదేమో గండక్, ఇదేమో కోసి అనమాట. ఓకే, ఈ నదులన్నీ కూడా గంగాలో కలుస్తున్నాయి. ఎటువైపు నుంచి కలుస్తున్నాయి, ఇటువైపు మనం చెప్పుకున్నాం, ఇది రైట్, ఇది లెఫ్ట్ కదా, ఇది లెఫ్ట్ నుంచి కలుస్తున్నాయి అనమాట. లెఫ్ట్ నుంచి దీంట్లో కలుస్తున్నాయి. ఓకే, ఇవేమో రైట్ నుంచి గంగాలో కలిసే ఉపనదులు ఏది, యమున, అలాగే సోన్, అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఉంటుంది కదా, యమున ఒకటి, సోన్ ఒకటి, హుగ్లీ. ఓకే, ఇక్కడ ఇంకో నది ఉంటుందండి, ఇక్కడ రాసుకోండి, ఇది ఇక్కడ ఇంకో మూడో నది ఉంటుంది, ఇక్కడ లేదు, ఇది దామోదర్. ఇదిగోండి ఇక్కడ దామోదర్ అనే ఒక నది ఉంటుంది అనమాట. ఓకే, అందుకని ఇక్కడ తీసుకుంటే మొత్తం గంగాకి ఎన్ని ఉపనదులు ప్రధానంగా అంటే ప్రధానమైన ఉపనదులు అనమాట అండి. ఓకే, రామ్గంగా, గోమతి, గాగ్రా, గండక్, కోసి.
ఓకే. అలాగే మనకి గంగాకి రైట్ సైడ్ని కలిసేవి అంటే యమున, సోన్, దామోదర్. ఓకే. అందుకని ఇక్కడ ఒక కోడ్ ఇస్తాను మీకు, జాగ్రత్త రాసుకోండి. ఓకే. గంగా నదికి కుడి చేతి వైపు నుంచి అంటే రైట్ సైడ్ నుంచి కలిసేవి, అవేమో లెఫ్ట్ సైడ్కి కలిసేవి, లెఫ్ట్ బ్యాంక్ అనమాట. ఇదేమో రైట్ బ్యాంక్. ఓకేనండి. అంటే లెఫ్ట్ బ్యాంక్ అంటే ఎడమ వైపు నుంచి కలిసేవి, కుడి వైపు నుంచి కలిసేవి. కుడి వైపు నుంచి కలిసేవి ఏంటి అని మనం చెప్పుకోవచ్చు అంటే యశోద, యా అంటే యమున, ఎస్ఓ అంటే సోన్, డిఏ అంటే దామోదర్. ఓకేనండి. యశోద ఈజ్ ఆల్వేస్ రైట్, ఆల్వేస్ రైట్. ఆల్వేస్ రైట్ అంటే ఏంటి? యశోద అనేది ఒక కోడ్ కింద గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే. యశోద ఈజ్ ఆల్వేస్ రైట్ అన్న అంటే యశోద అన్న దాంట్లో రైట్ వైపు కలిస్తాయి అనమాట. గంగా నదికి కుడి వైపు నుంచి కలుస్తాయి. గంగాకి కుడి వైపు నుంచి కలిసే ఉపనదులు ఏవి? రైట్ బ్యాంక్ గంగా ట్రైబ్యూటరీస్ ఏవి అంటే యమున, సోన్, అలాగే ఇంకోటి ఏంటి అంటే దామోదర్ అంటే యశోద. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా. అలాగే ఇటువైపు తీసుకుందాం. మనకి ఏమేమి వస్తున్నాయి ఇక్కడ? రామ్ గంగా, గోమతి, గాగ్రా, గండక్, కోసి అని ఉంది. దీంట్లో తీసుకుంటే కనుక రిలయన్స్. ఓకే. రిలయన్స్ తెలుసు కదా మీకు, రిలయన్స్ 3G. ఓకేనా. 3G అంటే ఏంటంటే 3 Gలు. ఒక జీ గాగ్రా, ఇంకో జీ గోమతి, ఇంకొక జీ గండక్ అంటే 3 Gలు అనమాట. 3G అంటాం కదా మనం సిమ్స్. రిలయన్స్ యొక్క 3Gs అనుకుందాం. ఓకే. రిలయన్స్లో ఆర్ అంటే రామ్ గంగా, ఒక జీ ఏంటంటే గోమతి, ఇంకో జీ ఏంటంటే గాగ్రా, ఇంకో జీ ఏంటంటే గండక్, ఇంకోటి ఏంటి కోసి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇవన్నీ కూడా ఎటు నుంచి మనకు వచ్చే లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ నుంచి గంగాకి లెఫ్ట్ సైడ్కి జాయిన్ అయ్యే ఉపనదులు ఏంటంటే ఇవి అనమాట అండి. ఓకేనమ్మా. రామ్ గంగా, గోమతి, అలాగే గాగ్రా, అలాగే గండక్, అలాగే కోసి. ఓకేనండి. ఇవన్నీ రైట్ సైడ్గా మనకి చేరే అనమాట. ఇవేమో లెఫ్ట్ సైడ్ చేరి, ఇవేమో రైట్ సైడ్ చేరి, అవి ఏమో లెఫ్ట్ సైడ్ చేరి. ఓకే. సరే. తర్వాత మీకు తెలుసు మనకి చూడండి పంచప్రయాగాలు అంటారండి. పంచప్రయాగాలు అంటే ఏంటంటే ఒక నదిలో 5 చోట్ల మనకి ప్రయాగాలు ఉంటాయి అన్నమాట అండి. ఓకే. ఇందా మనం చెప్పుకున్నాం కదా దేవప్రయాగ అన్నాం, చూసారండి. దేవప్రయాగలో ఏంటి? అక్కడ గంగా అనే నది పుడుతుంది. అక్కడ ఏ నదులు కలుస్తున్నాయి? అక్కడ గంగా దేవప్రయాగ దగ్గర ఏ నదులు కలుస్తున్నాయి? అక్కడ ఒకటి భగీరథి, 2 అలకనంద. ఓకేనండి. భగీరథి, అలకనంద అనే 2 నదులు కలిసిన ప్రదేశాన్ని ఆ ప్రయాగాన్ని ఏమంటాము? దేవప్రయాగ అని చెప్పి అంటాం. అలాగే ఇక్కడ కొన్ని మనకి ప్రయాగాలు ఉన్నాయి అనమాట అండి. చూడండి ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఇది అలకనంద రివర్. ఈ అలకనంద రివర్లో ధౌలి గంగా అనేది మనకి కలుస్తుంది. ఇలాగా అలకనంద, ధౌలి గంగా ఇక్కడ మనం ఏమంటారంటే అలకనంద ప్లస్ ధౌలి గంగా కలిసేదాన్ని విష్ణు ప్రయాగ అంటారండి. దీన్ని ఏమంటామంటే విష్ణు ప్రయాగ అంటాము. ఓకే. తర్వాత అలకనంద, నందాకిని. అలకనంద, నందాకిని అనే నదులు కలిసిన ప్రదేశాన్ని ఏమంటారంటే నందప్రయాగ అంటారండి. నందప్రయాగ, నందాకిని ఇక్కడ కలుస్తుంది అనమాట వచ్చి. దీన్ని ఏమంటారంటే నందప్రయాగ అంటారు. అలాగే అలకనంద అనే నదిలో మనకి పెండార్ అనే నది కలిస్తే కనుక దీన్ని కర్ణప్రయాగ అని చెప్పంటారండి. ఓకేనా. అలాగే అలకనంద అనే నదిలో మందాకిని అనే నది కలిసిందంటే దీన్ని రుద్రప్రయాగ అంటారండి. ఏమంటారని? రుద్రప్రయాగ అంటారు. అలకనంద అనేది కామన్ రివర్ అండి. ఓకేనమ్మా. ఈ అలకనంద అనే దాంట్లో ఒక్కొక్క నది వచ్చి కలుస్తుంది. అప్పుడు దాన్ని ఒక్కొక్క ప్రయాగ అని చెప్పి అంటున్నాం. ఈ అలకనంద అనే దగ్గర ఏంది కలుస్తుంది? ఇక్కడ ధౌలి గంగా అని కలుస్తుంది. ధౌలి గంగా అనేది కలిస్తే దీన్ని ఏమంటున్నాం మనం?
విష్ణు ప్రయాగ్ అంటున్నాము. అలాగే అలకనంద అనే నదిలో నందాకిని అనేది కలుస్తుంది. ఓకేనండి, నందాకిని కలుస్తుంటే ఏమంటున్నాం, దాన్ని నందప్రయాగ్ అంటున్నాం. ఇదిగోండి, ఇది నందప్రయాగ్. ఇదేమో దీన్ని ఏమంటారు చెప్పుకున్నాం కదా, దీన్ని విష్ణు ప్రయాగ్ అంటారు. విష్ణు ప్రయాగ్ అంటే ఏమేమి కలుస్తున్నాయి ఇక్కడ, అలకనంద, ధౌలిగంగా. అలాగే దీన్ని నందప్రయాగ్ అంటారు కాబట్టి ఈ నందప్రయాగ్ అనేది ఏం కలుస్తున్నాయి ఇక్కడ చూసారండి, అలకనంద ప్లస్ నందాకిని, నందాకిని వచ్చి కలుస్తుంది. అలాగే దీన్ని ఏమంటారు, కర్ణప్రయాగ అంటారు. కర్ణప్రయాగ అంటే ఏ నది కలుస్తుంది అలకనందలో, పిండార్. ఇదిగోండి, అలకనంద ప్లస్ పిండార్ అనేది దీన్ని ఏమంటారంటే మనకి కర్ణప్రయాగ్ అంటారు. అలాగే అలకనందలో మందాకిని అనేది, ఇదిగోండి అలకనంద ప్లస్ మందాకిని అనేది కలిస్తే దీన్ని ఏమంటారు, రుద్రప్రయాగ్ అంటారు. అమ్మ అర్థమవుతుందా? అలాగే మనకి గంగా నది పుట్టింది కదా, ఎక్కడ, అలకనంద ప్లస్ భగీరథి. ఈ భగీరథి అని వచ్చి అలకనందలో కలిస్తే దాన్ని మనం దేవప్రయాగ్ అంటారు. ఇదిగోండి, ఇది ఆరిజిన్ ఆఫ్ ది గంగా. ఓకేనమ్మా, అంటే గంగా నది యొక్క జన్మస్థలం ఏది అంటే ఏదండి, దేవప్రయాగ్. మనకి ఎన్ని ప్రయాగులు ఉన్నాయి, మొత్తం పంచప్రయాగులు. ఓకేనా, ఆ పంచప్రయాగులు చూడగండి. ఇక్కడ ఒక ప్రయాగ్ ఏంటి, విష్ణు ప్రయాగ్. రెండోది ఏంటంటే నందప్రయాగ్. మూడోది ఏంటంటే కర్ణప్రయాగ్. నాలుగోది ఏంటంటే రుద్రప్రయాగ్. ఐదోది ఏంటంటే దేవప్రయాగ్. అర్థమైందండి? అంటే ఈ ఐదు ప్రయాగలలో ఒక నది కామన్. ఏంటన్నది, అలకనంద. అలకనంద అనేది మొత్తం అన్నట్లు ఉంటుంది చూడండి. ఓకేనా, ఇదిగోండి, ఇక్కడ అలకనంద ఉంది, ఇక్కడ అలకనంద ఉంది, ఇక్కడ అలకనంద ఉంది, ఇక్కడ అలకనంద ఉంది, ఇక్కడ అలకనంద ఉంది. కానీ ఇక్కడ వచ్చే జాయిన్ అయ్యే నదులు ఏంటి, విష్ణు ప్రయాగ్ దగ్గర ఏమో ధౌలిగంగా జాయిన్ అవుతుంది. అలాగే నందప్రయాగ్ దగ్గర నందాకిని జాయిన్ అవుతుంది. అలాగే కర్ణప్రయాగ్ దగ్గర పిండార్ అనే నది జాయిన్ అవుతుంది. అలాగే రుద్రప్రయాగ్ దగ్గర మందాకిని అనే నది కలుస్తుంది. అలాగే దేవప్రయాగ్ దగ్గర ఏది కలుస్తుంది, భగీరథి అని కలుస్తుంది. ఓకేనమ్మా, ఇది 5 ప్రయాగాలు అనమాట, పంచప్రయాగ అని చెప్పి అంటారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గంగాకి ప్రధానమైన ఉపనది ఏది అంటాడు. గంగాకి ప్రధానమైన ఉపనది ఏది అంటే కనుక, గంగాకి ప్రధానమైన ఉపనది యమునా నది. ఓకేనండి, యమునా నది ఎక్కడ పుట్టింది అని అడుగుతాడు. ఇదిగోండి చూడండి, యమునా నది ఎక్కడ పుట్టింది అంటే ఇదిగోండి, యమునోత్రి అనే గ్లేషియర్. ఓకే, ఇది బండార్ పూంచ్ పీక్ అనమాట. అంటే ఏంటంటే ఇది హిమాలయాల్లోనే శిఖరం దగ్గర, బండార్ పూంచ్ అనే శిఖరం దగ్గర పుట్టింది. ఓకేనా, ఇక్కడ యమునోత్రి అనే గ్లేషియర్ హిమాలయాలను, ఇది కూడా పుట్టింది ఎక్కడంటే హిమాలయాలను పుట్టింది. ఓకే, ఇలాగా పుడతా ఉండి యమున ఇలాగ వెళ్తున్నప్పుడు ఈ యొక్క గంగా అనేది ఇటువైపు నుంచి వస్తుంది కదా, ఈ రెండు కూడా ఇక్కడ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ దగ్గర మనకి ఇక్కడ కలుస్తుంది అనమాట. దీన్ని ఏమంటాము, ప్రయాగరాజ్ అంటారు. ఇక్కడే మనకి ఇటువైపు నుంచి యమున వస్తుంది, ఇటువైపు నుంచి గంగా వస్తుంది. ఈ రెండు కలిసి మనకి ఇక్కడ కలిసినప్పుడు ఇక్కడే మనకి అంతర్వాహిని నది అని చెప్పి ఒక సరస్వతి అనే ఒక నది ఉండేదండి. మన పురాణాల ప్రకారం మనకి ఇక్కడ సరస్వతి అనే ఒక నది మనకి అంతర్వాహిని సరస్వతి. ఓకే, ఈ సరస్వతి అనే నది ఇక్కడే ఉన్నదనమాట. అంటే ఇటువైపు నుంచి యమున, ఇటువైపు నుంచి గంగా, ఈ గంగాలో యమున కలుస్తుంది. ఇక్కడ మన సరస్వతి కూడా ఉంది. దీన్ని ఏమంటారంటే 3 నదుల సంగమం అంటారు. దీన్ని మనం ఏమంటారు, త్రివేణి సంగమం అంటారు. త్రివేణి సంగమం ఎక్కడ ఉంది అంటే ప్రయాగరాజ్. ప్రయాగరాజ్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటండి, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ అనమాట. ఈ అలహాబాదే మనకు ఇప్పుడు ఏమని పిలుస్తున్నామంటే ప్రయాగరాజ్ అంటారు. ఓకే, ఇక్కడే మనకి ప్రయాగరాజులోని ప్రతి కుంభమేళ అనేది జరుగుతుందండి. మహాకుంభమేళ, అర్ధ కుంభమేళ. ఓకేనండి, ఇలాంటివన్నీ ఇక్కడ కుంభమేళాలు జరుగుతాయి అనమాట అండి. ఓకేనా, అందుకని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తీసుకుంటే 3 నదుల సంగమం, ద 3 rivers మెర్జింగ్ ప్లేస్ అంటారండి. ఏ రివర్స్ అంటే అది గంగా నది, యమునా నది, సరస్వతి నది. ఈ 3 నదుల సంగమాన్ని మనం ఏమంటాము, త్రివేణి సంగమం అని చెప్పి మనం పిలుస్తారనమాట. ఓకేనండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు చూడండి,
యమునా రివర్ యొక్క సిస్టమ్ ఇది. అంటే యమునా నదిలో కూడా ఇంకా కొంచెం నదులు కలుస్తున్నాయి ఇక్కడ. ఓకే, యమునా నదిలో కలిసే నదులు ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ చూసండి, ఆల్రెడీ మనం ప్రయాగరాజ్ అనేది త్రివేణి సంగమం చెప్పేసుకున్నాం కదా. ఈ యమునా నది యొక్క మేజర్ ట్రైబ్యూటరీస్ అంటే యమునా నదిలో కూడా కలిసే నదులు ఉన్నాయి. ఏంటా నదులు, ఉపనదులు అంటే ఇదిగోండి, టోన్స్ అంటే లార్జెస్ట్, అలాగే చంబల్ అనే నది, బెట్వా అనే నది, కేన్ అనే నది, హిండన్ అనే నది. ఓకే, బెట్వా, చంబల్, కేన్ అండ్ హిండన్ ఇవన్నీ కూడా యమునా గనికి ఉపనదులు అనమాట అండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా, నేను చెప్పే కాన్సెప్ట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, కాబట్టి అవసరమైతే మళ్ళీ రిపీట్ చేసుకొని చూసుకోండి. ఓకే, నేను చెప్పింది ఏంటి, ఒక నదికి ఉపనది అంటే ఏంటి అన్నాం. ఓకే, ఒక నదికి ఉపనది అంటే ఏంటి, ఒక నది అనేది ఇలా వెళ్తుందండి, ఇది సముద్రంలో కలుస్తుంది, సీలో కలుస్తుంది. ఓకేనా, ఇలా సీలో కలిసే వాటిని మనం నది అంటాం. అలాగే ఈ నదిలో ఇంకొక చిన్న నది వచ్చి దీంట్లో కలిసింది అనుకోండి, దీన్ని ఏమంటాం మనం, ఉపనది అంటాం, అంటే ట్రిబ్యూటరీ అంటాం. ఓకే, అలాగే ఈ ఉపనదిలో ఇంకొక చిన్న చిన్న నదులు, ఇంకా చిన్న నదులు వచ్చి దీంట్లో కలిసినాయి అనుకోండి, అప్పుడు ఈ ఉపనది యొక్క ఉపనదులు ఇవి. ఓకేనండి, అంటే ఇప్పుడు ఇది గంగా అనుకుందాం. ఈ గంగా నదిలో ఏది వచ్చి కలుస్తుంది మనకి, యమునా వచ్చి కలుస్తుంది. అంటే గంగా నది యొక్క ఉపనది ఏంటి అంటే యమున. మరి యమునా నదిలో కూడా మళ్ళీ కలుస్తున్నాయి కదా, ఆ నదులు ఏవి, ఇదిగోండి ఇవి చంబల్, బెట్వా, కేన్, ఓకే, టోన్స్ అండ్ హిండన్ ఇవన్నీ కూడా యమునా నదిలో కలుస్తున్నాయి. ఈ యమునా నదిలో కలిసిన ఈ నదులన్నీ కూడా అల్టిమేట్గా మళ్ళీ వెళ్ళి దేంట్లో కలుస్తున్నాయి, గంగా నదిలో కలుస్తున్నాయి. అంటే యమునా నది ఉపనదులు కూడా గంగా నదికి ఉపనదుల కింద మనం ట్రీట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందండి, అంటే నది అనేది సముద్రంలో కలవాలి. ఇక్కడ నదులన్నీ నదుల్లో కలుసుకుంటా ఉంటే అవన్నీ కూడా ఉపనదులే. అంటే గంగాకి ప్రధానమైన ఉపనది యమున, యమునాకి ఇంకా ఉపనదులు ఏంటి అంటే ఇదిగోండి చంబలు, బెట్వా, కెన్ను ఇలాంటివి, ఇవన్నీ కూడా యమునా నదిలో కలుస్తున్నాయి. ఈ యమునా వెళ్ళి మళ్ళీ దేంట్లో కలుస్తుంది, గంగాలో కలుస్తుంది. అంటే ఇప్పుడు యమునా ఉపనదులు అన్నీ కూడా దేని ఉపనదుల కింద మనం చెప్పుకోవచ్చు అంటే గంగా ఉపనదులే. అంటే గంగాకి ఎన్ని ఉపనదులు ఉన్నాయంటే ఇటువైపు నుంచి రైట్ సైడ్ నుంచి ఇందాక చెప్పాను యశోద అని చెప్పాను చూసారండి, యా అంటే యమున, సో అంటే సోన్, అలాగే దా అంటే మనకి ఏమన్నా దామోదర్ అన్నాం. ఓకేనా, వాటితో పాటు వీటి యొక్క ఉపనదులు కూడా ఇవి కూడా గంగా ఉపనదుల కింద లెక్క. ఒరిజినల్గా మనకి ఉపనదులు దేని ఉపనదులు ఇవి, చంబలు, బెట్వా, కెను, మన యమున అనేది ఉపనదులు. కానీ యమున అనేది దేంట్లో కలుస్తుంది, గంగా నదిలో కలుస్తుంది. అందుకని గంగా యొక్క ఉపనది వీటిని కూడా ట్రీట్ చేసుకోవచ్చు మనం. బెట్వా, కెన్, సోన్, చంబల్ ఇవన్నీ కూడా గంగా నది యొక్క ఉపనదులే. అమ్మ అర్థమవుతుందా? సో అది మన కాన్సెప్ట్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే గంగా నది యొక్క ప్రధానమైన ఉపనది ఏంటంటే యమున. అంటే గంగా నదిలో కలిసే ఉపనదులు అన్నింటిలో కంటే అతి ప్రధానమైనది, పెద్ద నది, పొడవైన నది ఏదంటే యమునా నది. ఏమా ఓకేనా? ఇది కాన్సెప్ట్ అండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము అంటే ఒకసారి రిపీట్ చేసుకోండి. ఇదిగోండి మనకి సోర్స్ ఆఫ్ రివర్ సిస్టమ్ అన్నాం. సోర్స్ ఆఫ్ రివర్ సిస్టమ్ అనేది హిమాలయ రేంజ్లో పుట్టినాయి, అలాగే మనకి వింజా సాత్పురా పుట్టినాయి, అలాగే చోటా నాగ్పూర్లో పుట్టినవి, అలాగే పశ్చిమ కనుమల్లో పుట్టినవి. అలా తీసుకున్నాం మనం. ఇందులో మనం హిమాలయ రివర్స్ గురించి మాట్లాడుకున్నాం. హిమాలయ రివర్స్లో ఇదిగోండి మొత్తం టోటల్గా మనకి లాంగెస్ట్ రివర్స్ ఇన్ ఇండియా ఏంటి అంటే గంగా రివరు, గోదావరి, కృష్ణ, యమున, నర్మదా, ఇండస్, బ్రహ్మపుత్ర ఇవన్నీ ప్రధానమైన పొడవైన నదులు మన ఇండియాలో. ఓకేనా? అలాగే ఇదిగోండి చూడండి గంగా రివర్ సిస్టమ్. గంగా అనేది ఎక్కడ పుట్టిందంటే మనం చెప్పుకున్నాం కదా, ఎక్కడ పుట్టింది అంటే మనం ఏం చెప్పాలి, గంగోత్రి అని చెప్పాలి. గంగోత్రిలో పుట్టింది. అలాగే గంగోత్రిలో పుట్టింది ఒరిజినల్ రివర్ ఏంటి, భగీరథి. భగీరథి మరియు అలకనంద. బాగా గుర్తుపెట్టుకున్నామ్మా, మొన్న ఇచ్చిన ఎగ్జామ్లో ఈ యొక్క క్వశ్చన్ ఉంది. భగీరథి మరియు అలకనంద ఈ రెండు నదులు కలయికే గంగా. భగీరథి, అలకనంద అనేది ఎక్కడ పుట్టినాయి అంటే మనం చెప్పుకున్నాం. ఎక్కడ పుట్టింది గంగ, ఈ భగీరథి, అలకనంద ఎక్కడ
కలుస్తున్నాయి? ఇదిగోండి, అలకాపురి దగ్గరేమో అలకనంద పుట్టింది, గంగోత్రి దగ్గరేమో భగీరథి పుట్టింది. ఈ రెండు కలిసి ఎక్కడ కలుస్తున్నాయి అమ్మా? దేవప్రయాగ దగ్గర కలుస్తున్నాయి అనమాట. దేవప్రయాగ దగ్గర గంగా కింద మారింది. గంగా కింద మారి ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఇది ఉత్తరప్రదేశ్, అలాగే ఉత్తరాఖండ్, ఇక్కడ ఆల్రెడీ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ 2, బీహార్ 3, జార్ఖండ్ 4, పశ్చిమ బెంగాల్ 5. ఇలాగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ దగ్గర గంగ 2 పాయల కింద విడిపోద్ది. ఒక పాయ హుగ్లీ కింద కలకత్తా వైపుకి వెళ్ళొద్ది, బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇంకొక శాఖ పాయ బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇది మనకి గంగా యొక్క రూట్ మ్యాప్ అన్నమాట. ఓకే, ఇకపోతే గంగా యొక్క ఇది కూడా చూడండి అమ్మా. గంగా నదీ తీరాన, గంగా నదీ తీరాన ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు మరియు మరియు నగరాలు ఒకటి రాసుకోండి అమ్మా. ఇవి చాలా ఇంపార్టెంట్. పుణ్యక్షేత్రాలు తీసుకుంటే ఒకటి ఋషికేశ్. ఋషికేశ్ ఒకటి. 2 కేదారీనాథ్, బద్రీనాథ్. ఓకే, 4 హరిద్వార్. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే ఉత్తరాఖండ్లో ఉన్నాయండి. ఓకే, తర్వాత 5 వారణాసి, కాశీ అంటాం మనం. తర్వాత 6 కాన్పూర్. 7 ఓకే అలహాబాద్. దీన్నే మనం ఏమంటారని చెప్పానమ్మా, దీన్ని అలహాబాద్ని ఏమంటారంటే ప్రయాగ్రాజ్. ఓకే, తర్వాత ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? హరిద్వార్. ఈ 3 కూడా ఎక్కడ ఉన్నాయి అంటే ఉత్తరప్రదేశ్. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే ఉత్తరాఖండ్. ఓకే, తర్వాత 8 బీహార్ క్యాపిటల్ ఏంటి అంటే పాట్నా అమ్మ. ఇలా పాట్నా అనేది బీహార్లో ఉంది. ఓకే, అలాగా మనకి ఇక్కడ తీసుకుంటే 9 హుగ్లీ అనేది ఏంటంటే కలకత్తా అనేది కూడా ఏ నది ఒడ్డున ఉంది అంటే హుగ్లీ నది ఒడ్డున ఉంది. హుగ్లీ అనేది కూడా బ్రాంచ్ అనమాట. అంటే గంగా యొక్క శాఖ పేరు ఏంటంటే హుగ్లీ. ఆ హుగ్లీ అనేది ఆ నది ఒడ్డున మనకి ఏమి సిటీ ఉంది అంటే ఫేమస్ కలకత్తా సిటీ ఉంది. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి దేని నది ఒడ్డున ఉంది అంటే గంగా నది ఒడ్డున ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, నగరాలండి. ఒకసారి చూడండి అమ్మా మళ్ళీ. ఋషికేశ్, కేదారీనాథ్, బద్రీనాథ్, హరిద్వార్, వారణాసి అనేది కాన్పూర్, అలహాబాద్, పాట్నా అండ్ కలకత్తా అనేది హుగ్లీ నది ఒడ్డున ఉంది. ఇవన్నీ కూడా మనకి దేని యొక్క ఒడ్డున ఉన్నాయంటే గంగా నది ఒడ్డున ఉన్నాయి. ఓకే, తర్వాత గంగా రివర్ సిస్టమ్ ఇది కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత ఇగోండి ప్రయాగలు రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రయాగలు ఎన్ని ప్రయాగలు అంటే పంచప్రయాగలు ఉన్నాయి. ఈ పంచప్రయాగలు అనేవి దేంట్లో ఎక్కడెక్కడ ప్రయాగలు ఉంటాయి అంటే మనం చెప్పుకున్నాం. ఇక్కడ అన్నిట్లు కూడా కామన్ రివర్ ఏంటి అని అంటే కనుక అలకనంద. ఈ అలకనంద దగ్గర ఒక్కో చోట ఒక్కొక్క మనకి ప్రయాగలు ఉన్నాయి. ఒకసారి చూసుకోండి అమ్మా. అలకనంద రివర్లో ఏం కలుస్తుంది? ధౌలి గంగా అనేది కలిస్తే దీన్ని ఏమంటున్నాం మనం? అలకనంద ధౌలి గంగా కలిస్తే దీన్ని విష్ణు ప్రయాగ్ అంటున్నాం ఫస్ట్ది. అలాగే అలకనందాలో నందాకిని అనేది కలిస్తే దీన్ని నంద ప్రయాగ్ అంటున్నాము. అలకనందాలో మనకి పిండార్ కలిస్తే కర్ణ ప్రయాగ్ అంటున్నాము. అలకనందాలో మనకి మందాకిని కలిస్తే రుద్ర ప్రయాగ్ అంటున్నాము. అలాగే అలకనందాలో మనకి భగీరథి కలిస్తే ఏమంటున్నాము? దేవ ప్రయాగ్ అంటున్నారు. ఇక్కడే మనకి గంగా యొక్క ఆరిజిన్ అనమాట. అంటే గంగా యాక్చువల్గా ఇక్కడ కలిసి గంగా కింద మారింది. గంగా యొక్క ఆరిజిన్ ఎక్కడ అవుతుంది అంటే గంగోత్రి మళ్ళీ. ఓకే, గంగా యొక్క జన్మస్థలం ఏంటి అంటే ఏం చెప్పాలి మనం? గంగోత్రి అని చెప్పి మనం చెప్పాలన్నమాట అండి. ఓకేనా? ఇది మనకి కాన్సెప్ట్ అనమాట అండి. ఓకే, తర్వాత యమునా నది ఒడ్డున మనకి ఏమున్నాయి అని అడుగుతాడండి. యమునా నది ఒడ్డున రాసుకోండి అమ్మా. యమునా నది ఒడ్డున మనకున్న
యమునా నది ఒడ్డున మీకు చాలా ఫేమస్ తెలుసు కదా, మన క్యాపిటల్ ఏంటి అంటే ఢిల్లీ. యమునా నది ఒడ్డున ఢిల్లీ ఉంది ఒకటి. అలాగే ఫేమస్ తాజ్మహల్ ఎక్కడుందండి అమ్మా? తాజ్మహల్ ఉన్న నగరం ఏంటంటే ఆగ్రా. అలాగే మూడోది మధుర. ఓకేనండి. యమునా నది ఒడ్డున ఉన్న ప్రముఖ నగరాలు ఏంటి అంటే ఒకటి ఢిల్లీ, 2 ఆగ్రా, 3 మధుర. ఓకేనండి. ఇది మనకి ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ రివర్ ఏంటి అంటే కనుక మనకి బ్రహ్మపుత్ర. ఓకే, ఈ బ్రహ్మపుత్ర అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఈ బ్రహ్మపుత్ర అనేది సాధారణంగా అండి మన భారతదేశంలో నదులన్నీ కూడా మనకి ఏ యొక్క పేర్లతో ఉంటాయి ఎక్కువగా అంటే కనుక ఫిమేల్ నేమ్స్ ఉంటాయండి. అంటే స్త్రీల పేర్లు ఎక్కువగా ఉంటాయి, ప్రధానమైన నదులు. ఓకే, ఉపనదులు కాదండి, ప్రధానమైన నదులు. అంటే చూడండి, ఉదాహరణకి గంగా, సింధు, నర్మదా, కావేరి, గోదావరి, కృష్ణవేణి, ఓకేనా, మహానది, ఇలాగ ఉంటాయి అన్నమాట అండి. ఓకే, కానీ ప్రధానమైన నదుల్లో మేల్ పేరు మీద అంటే ఏంటంటే పురుష నామం కలిగిన ప్రధానమైన నది ఏది అంటే బ్రహ్మపుత్ర. ఓకే, ఇది బ్రహ్మపుత్ర అనేది బై ద మేల్ నేమ్ రివర్ అనమాట అండి. ఓకే, పురుష పేరు మీద ఉన్న ఒక అతిపెద్ద నది ఇది. ఇది యాక్చువల్గా చూడండి అమ్మా, ఇది మన భారతదేశంలో పుట్టల. ఓకే, ఇక్కడ టిబెట్లో అనమాట, టిబెట్లో చమ్ యంగ్ డమ్. ఓకే, చమ్ యంగ్ డమ్ అనే ఒక గ్లేషియర్లో పుట్టింది టిబెట్లో. ఇదిగోండి, టిబెట్లో పుట్టింది. ఓకే, టోటల్ లెంత్ మనకి 2900 కిలోమీటర్లు. సుమారు మనకి భారతదేశంలోకి వచ్చి 916 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అంటే ఏంటంటే ఇది ఎక్కడ ఎక్కువగా ప్రవహిస్తుంది అంటే మనకి టిబెట్లోనూ బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోద్ది. అంటే ఇది ఎన్ని మనకి దేశాల గుండా ప్రవహిస్తుంది. ఇది ఎన్ని దేశాల గుండా ప్రవహిస్తుంది అంటే ఇదిగోండి, ఇక్కడ చూసారమ్మా, ఇదిగోండి టిబెట్లో పుట్టిందిగా, ఇక్కడ చమ్ యంగ్ డమ్ అనేది పుట్టిందిగా, ఇలాగే వెళ్తుందండి. ఇలా వెళ్ళి ఇక్కడ టిబెట్లో పుట్టి ఇలాగ వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగిపోద్ది, ఇలాగ యూటర్న్ తీసుకుంటుంది. ఇలా యూటర్న్ తీసుకుని ఇండియాలోకి వచ్చేస్తుంది. ఇండియాలోకి వచ్చేసి ఇలాగ ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయ్యి అలాగే అస్సాం గుండా ఎక్కువగా ప్రవహించి ఇలా అస్సాం గుండా వెళ్ళిపోయి బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోద్దండి ఇలాగా. ఓకే, ఎప్పుడైతే మనకి ఇలా వెళ్ళి మనకి యూటర్న్ తీసుకుని మన ఇండియాలోకి వచ్చేసి మన బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎన్ని దేశాల గుండా ఇది ప్రవహిస్తుంది? ఒకటి టిబెట్ అండి, ఓకేనా. 2 అరుణాచల్ ప్రదేశ్ అంటే మన ఏ రాష్ట్రం ఇది? ఇండియాలో ఉన్న రాష్ట్రం. అలాగే మూడోది ఏంటంటే అస్సాం. ఓకే, అంటే చూడండి, ఇక్కడ అరుణాచల్ ఒకటి ఏంటంటే టిబెట్లో వెళ్ళి మనం రెండోది ఇండియాలోకి వచ్చింది, తర్వాత మూడోది ఎక్కడికి వెళ్తుంది? ఇది బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది 3 కాదు ఇది. ఓకే, చూడండి, ఇది ఒక దేశం టిబెట్, రెండో దేశం ఇండియా, మూడో దేశం ఏంటంటే బంగ్లాదేశ్. అంటే ఎన్ని దేశాల గుండా ప్రవహిస్తుందమ్మా ఇది? బ్రహ్మపుత్ర రివర్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ 3 కంట్రీస్. ఓకేనా, అంటే 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఏ దేశాలు అవి? టిబెట్ అంటే చైనా, ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఓకే, కానీ ఎక్కువగా ఏ దేశాల్లో ఎక్కువ ప్రవహిస్తుందంటే టిబెట్లో ప్రవహిస్తుంది, అలాగే బంగ్లాదేశ్లో ప్రవహిస్తుంది. మన ఇండియాలో తక్కువ ప్రవహిస్తుంది. ఓకేనా, కానీ ఇండియాలో ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఇది 2 రాష్ట్రాలు. ఒకటి ఏంటి? అరుణాచల్ ప్రదేశ్, రెండోది ఏంటంటే అస్సాం. అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో. ఓకేనా, ఈ 2 రాష్ట్రాల్లో ప్రవహించి ఎటు వెళ్ళిపోతుందంటే బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనండి, దీని టోటల్ లెంత్ 2900 కిలోమీటర్లు. ఓకే, 916 కిలోమీటర్లు భారతదేశంలో ప్రవహిస్తుంది. మిగతా 2 దేశాల్లో ప్రవహిస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పండి, హిమాలయన్ రివర్స్ అంటే ఏంటన్నా? 3 అన్నాం. హిమాలయ రివర్స్ లేదా జీవనదులు 3. ఒకటి గంగా, బ్రహ్మపుత్ర అండ్ సింధు నది. ఈ 3 నదుల్లో అతి పొడవైన నది ఏది టోటల్గా అంటే బ్రహ్మపుత్ర, 2900 కిలోమీటర్లు. ఓకేనా, అలాగే భారతదేశంలో అతి పొడవైన నది ఏది అంటే కనుక గంగా వస్తుంది. గంగా ఎందుకు? భారతదేశంలో ఎక్కువ ప్రవహిస్తుంది. భారతదేశంలో ఎక్కువ ప్రవహించి బంగ్లాదేశ్లోకి వెళ్ళొద్ది, తక్కువ ప్రవహిస్తుంది. టోటల్ లెంత్ ఆఫ్ గంగా ఏంటంటే 2525, కానీ భారతదేశంలో 2400 ప్రవహిస్తుంది కిలోమీటర్లు.
ఇది గంగా కంటే పొడవైంది బ్రహ్మపుత్ర, కానీ ఇండియాలో మాత్రం తక్కువ ప్రవహిస్తుంది. అందుకని చెప్పి భారతదేశంలో పొడవైన నది ఏది అంటే గంగా, హిమాలయ నదుల్లో పొడవైన నది ఏది అంటే అప్పుడు మనకి ఏది వస్తుంది, మనకి బ్రహ్మపుత్ర వస్తుందండి. చాలా జాగ్రత్తగా మనకి ఏనండి, ఇది కొంచెం లెసను ఆ లెంత్ల పరంగా మనకు కన్ఫ్యూజ్ చేసి అడుగుతాడండి. ఓకేనమ్మా, సో ఇది కాన్సెప్ట్. ఓకే, అయితే ఇక్కడ మనకి బ్రహ్మపుత్ర అనే నదిని ఒక్కొక్క దేశంలో ఒక్కోలా పిలుస్తారండి. ఇదిగోండి, యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ మన చమ్యంగ్ డమ్ దగ్గర పుట్టిన ఈ బ్రహ్మపుత్ర టిబెట్లో, ఇదిగోండి ఇక్కడ చూడండి, నామ్చా బార్వా, ఇక్కడ మనకి ఇలా ఒక యూ టర్న్ వస్తుంది అనమాట. ఈ నామ్చా బార్వా అనే దగ్గర ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ నామ్చా బార్వా దగ్గర ఇక్కడ టర్న్ తీసుకుని ఇలాగ అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయ్యి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మనకి అస్సాంలోకి వస్తుంది అనమాట. ఇదంతా అస్సాం. ఓకే, అస్సాం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనకి టిబెట్లో దీన్ని ఏమంటారు అని అడుగుతాడండి. టిబెట్లో దీన్ని ఏమంటారంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క పిలుస్తారు. టిబెట్లో దీన్ని సాంగ్పో అంటారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పుడు దీన్ని దిహాంగ్ అంటారు, లేదా సైడాంగ్ అంటారు. అస్సాంలోకి వచ్చేటప్పుడు దీన్ని బ్రహ్మపుత్ర అంటారు, లేదా దీన్నే మనం బ్రహ్మపుత్ర అంటారు, దీన్ని రెడ్ రివర్ అంటారండి. రెడ్ రివర్ అంటే ఎరుపు నది అని చెప్పి కూడా అంటారు. ఓకేనండి, ఎరుపు నది అని చెప్పి భారతదేశంలో ఏ నదికి పేరు అంటాడండి, జాగ్రత్తగానండి అమ్మా. ఓకే, ఎరుపు నది అని చెప్పి భారతదేశంలో ఏ నదికి పేరు అంటే రెడ్ రివర్, అంటే ఇది బ్రహ్మపుత్ర. ఓకే, ఆ తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే బంగ్లాదేశ్లోకి. బంగ్లాదేశ్లోకి వెళ్ళంగానే దీని పేరు ఏం మారిపోయింది అనుకుంటున్నారు, జమునా అని పిలుస్తారండి. మన గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు అనుకున్నాం మనం, చెప్పండి ఏమని పిలుస్తారు? గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మ అని పిలుస్తారు, కానీ బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారంటే జమునా అని పిలుస్తారండి. జమునా అమ్మ, ఓకేనా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, అయితే ఇక్కడ బ్రహ్మపుత్ర అనే నది వలన ఎక్కువ వరదలు వచ్చేది ఏ రాష్ట్రం కంటే కనుక అస్సాంకి ఎక్కువ వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి అమ్మ, రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒక నది వలన ఎక్కువ బెనిఫిట్ పొందితే అక్కడ వ్యవసాయం కానీ అదంతా కూడా ఎక్కువ ఉంటే దాన్ని జీవనాడి అంటారు, అంటే లైఫ్ లైన్ అంటారు. ఓకేనా, అలా కాకుండా ఒక నది వల్ల ఎప్పుడు ఒక రాష్ట్రంలో వరదలు వస్తున్నాయి, ఒక ప్రాంతంలో దేశంలో వరదలు వస్తున్నాయి, అప్పుడు దాన్ని ఏమంటారంటే సారో అంటారండి. సారో అంటే ఏంటి అంటే అది దుఃఖదాయిని అంటాం. ఓకేనా, ఉదాహరణ చూడండి, మన భారతదేశంలో అంటే అండి ప్రతి సంవత్సరం కూడా అస్సాం అనే రాష్ట్రానికి ఏ నది వలన ఎక్కువ వరదలు వస్తాయంటే బ్రహ్మపుత్ర నది వలన. అందుకని బ్రహ్మపుత్ర నదికి ఇంకొక పేరు ఏమండి అంటే అస్సోం దుఃఖదాయిని అంటారండి. ఏమంటారు నాన్న, అది అస్సోం దుఃఖదాయిని అంటారు, అంటే సారో ఆఫ్ అస్సోం అంటారు. సారో ఆఫ్ అస్సాం అంటే ఏ నదికి పేరు అంటాడు, ఏ నది సారో ఆఫ్ అస్సాం అంటారండి, బ్రహ్మపుత్ర. ఓకేనండి, అలాగా బ్రహ్మపుత్ర నదిని సారో ఆఫ్ అస్సాం అని కూడా అంటారు. అలాగే ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, సాధారణంగా మనకి దీవులు ఉంటాయండి. దీవులు అంటే ఏంటి అంటే ఏదైనా దీవి అంటే మామూలుగా అతిపెద్ద దీవి ఏది అంటే మనకి ప్రపంచంలో అతిపెద్ద దీవి అంటే గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ అని అంటే అది ఎక్కడ ఉంటుంది, అది ఒక సముద్రం మధ్యలో ఉంటుంది అనమాట అండి. సముద్రం మధ్యలో ఉండే దీవులు లేదా ద్వీపాలు అంటాం, ఐలాండ్ అంటాం. కానీ ఒక నది మధ్యలో ఒక దీవి ఉందంటే, దీవి అంటే ఏంటంటే ద్వీపం అంటే ఏంటి, చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో భూభాగం ఉంటుంది, అంతే కదా. ద ల్యాండ్ పార్ట్ ఈజ్ సరౌండెడ్ బై వాటర్ పార్ట్ ఈజ్ కాల్డ్ ఐలాండ్ అంటాం. ఓకే, ప్రపంచంలో అతిపెద్ద దీవి ఏది అంటే కనుక మనకి గ్రీన్లాండే. ఓకే, అది ప్రాబ్లం లేదు. కానీ నది మధ్యలో ఉండే దీవుల్ని వాటిని ఏమంటారు, నదీ ఆధార దీవి అంటారండి, అంటే రివరైన్ ఐలాండ్ అంటాము. ఏమంటారు అన్న దాన్ని, రివరైన్ ఐలాండ్ అంటాము. ఈ రివరైన్ ఐలాండ్లో ఉదాహరణ చూడండి, మనకి విజయవాడలో ఉంది. విజయవాడలో భవానీ ఐలాండ్ ఉంది. భవానీ ఐలాండ్ అనేది ఏ నది మధ్యలో ఉంది, అది కృష్ణా నది మధ్యలో. ఓకేనా, అంటే నేను కృష్ణా నది మధ్యలో ఉన్నదాన్ని భవానీ ఐలాండ్ అంట, అంటే నది ఆధార దీవే కదా అది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధార దీవి ఏది అని అడుగుతాడు. బాగా గుర్తుపెట్టాము, రాసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇది ద లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతిపెద్ద నదీ ఆధార దీవి
రివరైన్ ఐలాండ్ అంటాము. అది ఏంటంటే మజూలీ. ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారమ్మా, ఇదిగోండి ఇది మజూలీ ఐలాండ్. ఈ మజూలీ ఐలాండ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధార దీవి. నదీ ఆధార దీవి అంటారండి, అంటే రివరైన్ ఐలాండ్ అంటారు, మజూలీ ఐలాండ్. ఓకే, ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే అస్సాంలో ఉందమ్మా. ఏ నది మధ్యలో ఉంది అంటే బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంది. ఓకేనా, ఇది మనకి రివరైన్ ఐలాండ్ అంటారు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, మజూలీ ఐలాండ్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, మూడు దేశాల గుండా ప్రవహిస్తుంది బ్రహ్మపుత్ర. టిబెట్లో గుండా ప్రవహిస్తుంది, ఇండియా గుండా ప్రవహిస్తుంది, బంగ్లాదేశ్లో ప్రవహిస్తుంది. టిబెట్లో ఏమంటారు అంటే మనం చెప్పుకున్నాం, దీన్ని శాంగ్పో అంటారు, పవిత్ర నది అని. అదే అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని ఏమంటారంటే ఇదిగోండి దిహాంగ్ అంటారు, లేదా సైడాంగ్ అంటారు. ఓకే, అలాగే మనకి అస్సాంలో దీన్ని ఏమంటారు అంటే బ్రహ్మపుత్ర అంటారు, దీన్ని ఎరుపు నది అంటారు. అలాగే మనకి ఇక్కడ రాసుకోండి, అస్సోం దుఃఖదాయిని, దీన్ని ఏమంటారమ్మా, అస్సోం దుఃఖదాయిని అంటే సారో ఆఫ్ అస్సోం. సారో ఆఫ్ అస్సోం అని కూడా ఏ నదికి పేరు అంటే బ్రహ్మపుత్ర నదికి పేరు అనమాట. ఓకే, అలాగే బంగ్లాదేశ్లో దీన్ని ఏమంటారు అన్నాను, జమునా అని పిలుస్తారండి. ఓకేనమ్మా, ఇది ఈ యొక్క బ్రహ్మపుత్ర యొక్క కాన్సెప్ట్ అండి. అయితే ఈ బ్రహ్మపుత్ర నదికి ఏమేమి ఉపనదులు ఉన్నాయి మనం చూద్దాం. ఈ బ్రహ్మపుత్ర నదికి ఏమేమి ఉపనదులు ఉన్నాయంటే, ఇది ఇండస్ రివర్, ఇదిగోండి ట్రైబ్యూటరీస్ ఇక్కడ ఉన్నాయి, రాసుకోండి. బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు ఇవి. ఓకే, జాగ్రత్త చూడండి అమ్మ, ఇక్కడ ఇదిగోండి సుబాన్సిరి, ఓకే, అలాగే కమెంగ్, మానస్, తీస్తా, లోహిత్. ఓకే, సుబాన్సిరి, కమెంగ్, మానస్, తీస్తా, లోహిత్. ఓకే, వీటిల్లో బ్రహ్మపుత్ర నది యొక్క ప్రధానమైన ఉపనది ఏది అంటే తీస్తా. ఓకే, తీస్తా నది అనేది ప్రధానమైన ఉపనది అనమాట అండి. బ్రహ్మపుత్ర యొక్క ప్రధాన ఉపనది తీస్తా. ఏమా ఓకేనా, ఎన్ని ఉపనదులు ఉన్నాయి ఇక్కడ, ఇదిగోండి 1 2 3 4 5. సుబాన్సిరి, కమెంగ్, మానస, లోహిత్ అండ్ తీస్తా. తీస్తా అనేది ప్రధానమైన ఉపనది అనమాట. ఏమా ఓకేనా, ఇక్కడ కాన్సెప్ట్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఇటువైపు నుంచి మనకి బ్రహ్మపుత్ర వచ్చిందా, మనకి ఇటువైపు నుంచి ఇండియా నుంచి బంగ్లాదేశ్లోకి ఏ నది వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్లోకి ఏ నది వెళ్ళిపోయిందమ్మా, ఇటు నుంచి గంగా వెళ్ళింది కదా. ఇదిగోండి ఇక్కడేమో ఇండియా ఉంది, ఇక్కడేమో బంగ్లాదేశ్ ఉంది. ఓకేనా, ఈ ఇండియా నుంచి గంగా వెళ్ళింది బ్రహ్మపుత్ర, అదే మన బంగ్లాదేశ్లోకి. ఓకే, ఇది బంగ్లాదేశ్ అనుకుందాం, దీంట్లో బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయింది గంగా. ఇక్కడ గంగా అనేది ఇండియా నుంచి బంగ్లాదేశ్ అని కాదు, దీని పేరు ఏం మారింది నాన్న, పద్మ అంటారు. ఓకే, ఇటువైపు నుంచి మనకి చెప్పాం కదా, ఇటువైపు నుంచి ఏమొచ్చింది మనకి, ఇక్కడ కూడా మనకి ఇటువైపు వస్తుంది కదా, మధ్యలో ఉంటుంది అనమాట. ఇండియా అనేది బంగ్లాదేశ్ మధ్యలో ఉంటుంది మన ఇండియాకి. ఓకే, ఇటువైపు నుంచి మనకి బ్రహ్మపుత్ర వస్తుంది, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అలాగే అస్సాం గుండా ప్రవహించి మనకి బంగ్లాదేశ్లోకి వచ్చేసింది. ఇది ఎప్పుడైతే మనకి ఏది బ్రహ్మపుత్ర, ఈ బ్రహ్మపుత్ర అనేది టిబెట్లో పుట్టి ఇలా వచ్చింది కదా, ఇందాక చెప్పుకున్నాగా మనం. దేంట్లోకి వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ బంగ్లాదేశ్లోకి వెళ్ళంగానే మన బ్రహ్మపుత్రాన్ని ఏమని పిలుస్తారన్నాను, జమునా. ఓకేనా, ఇక్కడ ఇటువైపు నుంచి వచ్చే పద్మ అనే గంగా నది, ఇటువైపు నుంచి వచ్చే జమున అనే బ్రహ్మపుత్ర నది, ఈ రెండు కూడా బంగ్లాదేశ్లో కలిసి ఒక కొత్త నదిగా మారింది. ఆ నది పేరు ఏంటి అంటే మేఘనా అంటారండి. దీన్ని ఏమంటారంటే మేఘనా నది అంటారు. ఓకే, ఈ మేఘనా నది కింద మారి ఇప్పుడు బంగ్లాదేశ్లో సాగర్ ఐలాండ్ వద్ద, ఇది సాగర్ దీవుల వద్ద ఇది దేంట్లో కలిసిందంటే బంగాళాఖాతంలో కలుస్తుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. ఓకే, అదే ఇది చూసుకోండి, ఇక్కడ గంగా అనేది డైరెక్ట్గా వెళ్ళి బంగాళాఖాతంలో కలవట్లా. ఏ నదితో కలుస్తుంది అంటే బ్రహ్మపుత్ర నదితో కలిసి అప్పుడు కొత్త నదిగా మారి అప్పుడు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే,
గంగా నదిని భారతదేశంలో మరొక పేరు ఏంటి అంటే, గంగా నదిని భారతదేశంలో ఇండియాలో ఏమంటారని చెప్పాను నేను, జాహ్నవి. అలాగే గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమంటారు, పద్మ. ఓకే, బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమంటారు, సాంగ్పో. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్లో ఏమంటారు, ఇది దిహాంగ్. అస్సాంలో ఏమంటారు, బ్రహ్మపుత్ర అంటారు, ఎరుపు నది అంటారు, అస్సాం దుఃఖదాయిని అంటారు. అలాగే బంగ్లాదేశ్లో ఏమంటారు, ఇది జమునా అంటారు. ఈ జమునా అనే నది పద్మ అనే నది కలిసి ఏ నదిగా మారింది మనకి, మేఘనా అని మారింది. మేఘనా అని మారిన తర్వాత అప్పుడు సాగర్ దీవుల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది ఈ రెండు నదుల యొక్క రూట్ మ్యాప్ అన్నమా. ఏమంటే అర్థమవుతుందా క్లియర్గా? ఓకేనా, అది దీని కాన్సెప్ట్ అనమాట అండి. ఓకే, నెక్స్ట్ మూడో హిమాలయ నదులు. హిమాలయ రివర్స్ ఎన్ని, హిమాలయ నదులు లేదా జీవనదులు ఎన్ని అని చెప్పుకున్నాం, 3 అని చెప్పుకున్నాం. దాంట్లో ఏంటి అంటే, ఒకటి గంగా అయిపోయింది, బ్రహ్మపుత్ర అయిపోయింది. మూడో నది ఏంటి మనకి, సింధు నది. ఈ సింధు నది అనేది చూడండి ఎక్కడ పుట్టింది, ఇదిగోండి అమ్మ. ఆరిజిన్ ఎక్కడ అంటే, ఇది కూడా ఎక్కడ పుట్టిందంటే టిబెట్లోనే పుట్టింది. టిబెట్లో కైలాస శిఖరం ఉంటాయి, మానస సరోవర్ దగ్గర కైలాస శిఖరం ఉంటుంది. ఇక్కడ బోకార్చు అనే దగ్గర పుట్టిందండి ఇది. ఓకే, బొకార్చు దగ్గర పుట్టి ఇది ఫ్లోస్ మన ఇండియాలో లడక్ గుండా ప్రవహిస్తుంది. లడక్ అనమాట అండి. ఓకే, లడక్ గుండా ప్రవహించి ఇదిగోండి ఇక్కడ పుట్టి మనకి ఇలా లడక్ గుండా ప్రవహించి ఎటు వెళ్ళిపోతుంది, ఇక్కడ పాకిస్తాన్ వెళ్ళిపోతుంది అనమాట అండి. పాకిస్తాన్ వెళ్ళిపోద్ది. ఈ పాకిస్తాన్ వెళ్ళిపోయి ఇక్కడ అరేబియాలో మనకి కలుస్తుంది అనమాట అండి. అరేబియా అంటే ఇక్కడ అరేబియాలో కరాచీ దగ్గర అరేబియాలో కలుస్తుంది ఇది. ఓకేనా, అరేబియా సముద్రంలో కలుస్తుంది అనమాట అండి. అంటే మన సింధు నది భారతదేశంలో తక్కువ ప్రవహించి ఎక్కువ ఎక్కడ ప్రవహిస్తుంది అంటే పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. పాకిస్తాన్లో ఎక్కువ ప్రవహిస్తుంది. ఓకే, అలాగా సింధు నది అనేది ఇలా వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ సింధు నది ఎన్ని దేశాల గుండా ప్రవహిస్తుంది అంటే, ఎన్ని దేశాల గుండా ప్రవహిస్తుంది ఇది, ఒకటి మన టిబెట్లో పుట్టింది, 2 మన ఇండియాలోకి వచ్చింది, తర్వాత 3 ఎటు వెళ్ళిపోతుంది, పాకిస్తాన్ వెళ్ళిపోయింది. అంటే మూడు దేశాలలో గుండా ప్రవహిస్తుంది అనమాట. ఓకే, ఎక్కువ ఏ దేశం గుండా ప్రవహిస్తుంది సింధు నది అంటే పాకిస్తాన్లో ఎక్కువ ప్రవహిస్తుంది. కానీ సింధుకి ఉపనదులు ఉన్నాయండి మనకి. మన ఇండియాలో సింధుకి ఉపనదులు 5 ఉంటాయి. ఓకేనండి, ఈ 5 నదుల భూమిని మనం ఏమంటామంటే, ఇదిగోండి ఒకసారి చూడండి, ఇదొక నది కదా, ఇదొక నది కదా, ఇదొక నది, ఇదొక నది, మధ్యలో ఉన్న భూభాగం ఉంటుంది చూసారమ్మా, దీన్ని ఏమంటారంటే దోఆబ్ అంటారు. దీన్ని ఏమంటారంటే దోఆబ్ అంటారు. ఓకే, మన తెలుగులో అంతర్వేది అంటారు. 2 నదుల మధ్య గల భూమి చాలా సారవంతమైంది అనమాట. ఓకే, అది దాన్ని దోయాబ్ అంటారు. అదే కనుక 5 నదుల మధ్య గల భూమిని ఏమంటారు మనకి, ఇదిగోండి ఇదొకటి, 2వ నది, 3వ నది, 4వ నది, 5వ నది. ఈ నది మధ్య 5 నదుల మధ్య గల భూమిని పంజాబ్ అంటారండి. 2 నదుల గల మధ్య భూమిని ఏమంటారు, దోయాబ్ అంటే. 5 నదుల మధ్య గల భూమిని ఏమంటారంటే పంజాబ్ అంటారు. ఓకేనమ్మా, అలాగ మనకి మన ఇండియాలో పంజాబ్ అనే రాష్ట్రం ఎన్ని నదుల భూమి అంటే కనుక 5 నదుల భూమి, పంచనదుల భూమి అని పంజాబ్ని పిలుస్తారండి. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోండి. ఆ 5 నదులు ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ ఉండి చూసారా, ఇదిగోండి ఈ 5 నదులు కూడా సింధు నది యొక్క ఉపనదులు అనమాట అండి. ఈ 5 నదుల యొక్క సింధు నది యొక్క ఉపనదులు. ఒకసారి చూడండి అమ్మా, 5 నదులు సింధుకి ఉపనదులు, ఒకటి జీలం, అలాగే చీనాబ్, అలాగే రావి, బియాస్, సట్లెజ్ అన్నాడు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒకసారి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ దీన్ని మనం ఒక కోడ్ ద్వారా చెప్తున్నాం. ఇక్కడ JCRBS అంటున్నాము, కొంచెం మార్చండి దీన్ని, జేసీ బ్రదర్స్ అంటున్నాం. జేసీ బ్రదర్స్ ఉన్నారు కదా మనకి, ఈ జేసీ బ్రదర్స్ అని చెప్పి ఇక్కడ పెట్టుకోండి. జే అంటే ఏంటంటే జీలం, సి అంటే ఏంటంటే చినాబ్, బి అంటే ఏంటి అంటే బియాస్, ఆర్ అంటే ఏంటి అంటే రావి, ఎస్ అంటే ఏంటంటే సట్లైజ్. ఓకే, జీలం,
చినాబ్, బియాస్, రావి, సట్లెజ్, జేసీ బ్రదర్స్ అనుకోండి. ఓకేనా, ఇవి మనకి సింధు యొక్క 5 ఉపనదులండి. ఓకేనా, అయితే సింధు యొక్క పొడవు ఎంత అంటే మనం చెప్పుకున్నాం. సింధు యొక్క పొడవు ఎంత అంటే మనకి సింధు యొక్క పొడవు ఒకసారి చూద్దాం మనం. సింధు యొక్క పొడవు ఇదిగోండి, రిఫ్ట్ వ్యాలీ ఫ్లోయస్ అంటే వెస్ట్ నర్మదాకి వెళ్ళాం కదా మనం, ఇది. ఓకే, సింధు యొక్క టోటల్ పొడవు ఇండస్ రివర్ యొక్క టోటల్ పొడవు ఇండస్ రివర్ మనం తీసుకుంటే ఇది 2880. ఓకేనా, మన ఇండియాలో సుమారు 806 కిలోమీటర్స్ మన ఇండియాలో ప్రవహిస్తుంది అనమాట. ఇండియాలో ఇది. ఓకేనా, మిగతా అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోద్ది, టిబెట్ను పాకిస్తాన్లో ఎక్కువ ప్రవహిస్తుంది అనమాట. ఓకేనా, ఇది మనకి ఇండస్ రివర్ యొక్క ముఖ్యమైన విశేషాలు. ఓకే అమ్మ, మనం ఇప్పుడు 3 ప్రధానమైన నదుల గురించి చెప్పుకున్నామండి. ఏంటి అది? హిమాలయన్ రివర్స్. హిమాలయన్ రివర్స్ ఏమేమి 3 ఏంటి అంటే కనుక ఒకటి ఏంటమ్మా? గంగా, 2 బ్రహ్మపుత్ర, 3 సింధు నది. ఈ 3 నదులు హిమాలయన్ రివర్స్ అని చెప్పంటాం, జీవనదులు అంటారు. సంవత్సరం మొత్తం ఇది ప్రవహిస్తూనే ఉంటాయి. ఓకేనా, ఇది ముఖ్యమైన విషయం. నెక్స్ట్ మనకి భారతదేశానికి మధ్యగుండ అంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఒకసారి చూస్తాను, ఇక్కడ నేను చెప్తాను. ఇదిగోండి, ఇలా మన భారతదేశం ఉంటే ఇలా భారతదేశాన్ని మధ్య గుండా 2 పర్వత శ్రేణులు ఉంటాయండి. ఓకేనా, ఈ 2 పర్వత శ్రేణులు ఏంటి అంటే ఇది వింజా పర్వత శ్రేణి అంటారు, వీటినేమో సాత్పురా పర్వత శ్రేణి అంటారు. ఓకేనా, సాత్పురా. ఇప్పుడు వింజా, సాత్పురా ఈ 2 పర్వత శ్రేణులు ఇంపార్టెన్స్ ఏంటి అంటే భారతదేశాన్ని భౌగోళికంగా ఉత్తర దక్షిణ భారతదేశాలు, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఇలాగ ఉత్తర దక్షిణ భారతదేశాలుగా విభజించే పర్వత శ్రేణులు ఏంటి అంటే వింజా, సాత్పురా. ఓకేనండి, ఇలా వింజా, సాత్పురా పర్వత శ్రేణులు ఉండేటప్పటికీ ఈ వింజా, సాత్పురా మధ్య గుండా ఒక నది పగులు లోయలు గుండా ప్రవహిస్తుంది అనమాట. ఆ పగులు లోయలు గుండా ప్రవహించే నది ఏంటంటే నర్మదా. ఓకే, ఆ తర్వాత సాత్పురా ఇక్కడ ఏంటంటే చిన్న కొండలు ఉంటాయి, ఇవి అజంతా కొండలు అంటారండి, అజంతా. ఈ యొక్క సాత్పురా మరియు అజంతా మధ్య గుండా ప్రవహించే నది ఏమన్నా ఇదేంటి అంటే తపతి నది, తాపీ నది అంటారండి, తపతి నది. ఓకే, ఈ నర్మదా, తపతి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇవి ఎక్కడ పుట్టి వింజా పర్వతాల్లో పుట్టి ఇటువైపు ప్రవహిస్తాయండి. అంటే ఇటువైపు అంటే డైరెక్షన్ ఏదమ్మా? ఇది పడమర, పశ్చిమం, వెస్ట్ వైపు అనమాట. ఇటేమో తూర్పు. ఓకే, తూర్పున మనకున్న సముద్రం ఏది అండి? బంగాళాఖాతం. ఇక్కడ ఉన్న సముద్రం ఏంటి? అరేబియా. ఓకేనా, ఇక్కడ బంగాళాఖాతం, ఇక్కడేమో అరేబియా. ఇప్పుడు ఈ 2 నదుల ప్రత్యేకత ఏంటి అంటే భారతదేశంలో పడమర వైపు ప్రవహించే నదుల్లో అతి ప్రధానమైన నది ఏది అంటే నర్మదా. అలాగే నర్మదా నదికి సమాంతరంగా ప్యారలల్గా మనకి ప్రవహించే నది ఏంటంటే తపతి. నర్మదా, తపతి అనే నదులు, ఈ 2 నదులు కూడా పడమర వైపు ప్రవహించే నదుల్లో ప్రధానమైనవి, నర్మదా, తపతి. ఓకేనండి, అందుకని ఇక్కడ నర్మదా, తపతి అనేవి వీటిల్లో ఇక్కడ నర్మదా అనే నది చూడండి అమ్మా, ఈ నర్మదా అనే నది ఈ వింజా, సాత్పురా మధ్య గుండా ప్రవహిస్తుంది. అంటే ఇక్కడ మధ్యలో ఉన్న ఏంటంటే పగులు లోయలు అంటారు, వీటిని రిఫ్ట్ వ్యాలీస్ అంటారు. అంటే రిఫ్ట్ వ్యాలీస్ అంటే పగులు లోయలు గుండా ప్రవహిస్తుంది. ఇటు ఎత్తుగాను ఇటు డౌన్ గాను ఉంటాయి అన్నమాట. అందుకని ఇటువైపు ప్రవహిస్తూ ఉంటాయి. ఇటువైపు ప్రవహించి ఎక్కడ కలుస్తున్నాయి? ఇక్కడ అరేబియాలో కలిసినాయి అనమాట అండి. ఓకే, ఇది పడమర వైపు ప్రవహించే నదులు ముఖ్యమైనవి. అదే ఓకేనా, వాటి గురించి ఒకసారి చూద్దాం. ఇదిగోండి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఇదిగోండి రిఫ్ట్ వ్యాలీ ఫ్లో అంటాం మనం. రిఫ్ట్ వ్యాలీ అంటే పగులు లోయలు. ఇదిగోండి ఒకటి నర్మదా, ఇది ఎక్కడ పుట్టిందంటే అమర్కంటక్ ప్లేట్యూ, మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ వద్ద పుట్టిందండి. ఓకే,
ఇది లెంత్ 1312 కిలోమీటర్లు ఉంటుంది. ఇట్ ఫ్లోస్ బిట్వీన్ వింజా అండ్ సాత్పురా మౌంటైన్ రేంజెస్. ఇందాక చెప్పాను కదా, మనకి వింజా మరియు సాత్పురా పర్వత శ్రేణి మధ్య గుండా ప్రవహిస్తుంది ఏది, మనకి నర్మదా. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఫార్మ్స్ ఎస్చురీ అంటున్నాడు. ఇక్కడ ఎస్చురీ అంటే ఏంటంటే నీటి కయ్యలు. నీటి కయ్యలు ఉదాహరణకి చూడండి, ఒక నది సముద్రంలో కలిసే ముందండి ఆ నది ఎక్కడి నుంచో తీసుకొచ్చిన అత్యంత సారవంతమైన ఒక నేలలు ఉంటాయి. ఆ నేలలు ఏంటి అంటే ఒండ్రు మట్టి నేలలు అంటారు, అల్లువియల్ సాయిల్స్. ఇవి ఏం చేస్తాయంటే ఆ నది ఎక్కడి నుంచో ప్రవహించుకుంటూ వచ్చి సముద్రంలో కలిసే ముందు ఒక ట్రయాంగిల్ ఆకారంలో ఆ యొక్క సాయిల్ని, ఆ యొక్క నేలల్ని నిక్షిప్తం చేస్తుంది. వాటిని మనం మామూలుగా ఏమంటామంటే కామన్గా వాటిని ఉపయోగించే టెర్మినాలజీ ఏంటంటే డెల్టా అంటారు. డెల్టా అంటే ఏంటంటే అత్యంత సారవంతమైన భూమి అన్నమాట. ఓకే, మనకి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ఏది అంటాడు. అతిపెద్ద డెల్టా ఏది అంటే సుందర్బన్ డెల్టా అంటారు. సుందర్బన్ డెల్టా. సుందర్బన్ డెల్టా అనేది ఏ నది వలన ఏర్పడుతుందంటే మన గంగా నది, బ్రహ్మపుత్ర నది వలన అతి పెద్ద మనకి ఏది ఏర్పడుతుంది, డెల్టా ఏర్పడుతుంది. దాని పేరు ఏంటంటే సుందర్బన్ డెల్టా. మన ఇండియాలోనే ఉంది, ఓకేనా, పశ్చిమ బెంగాల్లో ఉంది అనమాట. ఓకే, అలా కాకుండా మరి రిఫ్ట్ వ్యాలీస్ అంటే పగుళ్ళు లోయలు కదా, ఈ పగుళ్ళు లోయలు గుండా ప్రవహించుకుంటే వెళ్తే ఏమీ కూడా మట్టి ఏమి సాయిల్ ఏమి ఉండదు, అది నీటి కయ్యలు అనమాట. వాటర్తో యొక్క చిన్న చిన్న ఫార్మేషన్స్ అలా ఫామ్ అవుతూ ఉంటాయి. వాటిని ఏమంటారంటే ఎస్చురీస్ అంటారు. ఎస్చురీస్ అంటే నీటి కయ్యలు అంటారు. అంటే ఈ నర్మదా మరియు తపతి అనే నదులు డెల్టాలు ఏర్పరచవు, ఓకేనా, డెల్టాలు ఏర్పరచకుండా ఇలా ఎస్చురీస్ ఏర్పరుస్తాయి అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అలాగే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎటు నుంచి ప్రవహిస్తుందమ్మా, ఇదిగోండి మధ్యప్రదేశ్లో పుట్టి అమరకంటకు వద్ద పుట్టి ఎటువైపు ప్రవహిస్తుందంటే పశ్చిమ వైపు ప్రవహిస్తుందండి. ఓకేనా, పశ్చిమ వైపు ప్రవహించి ఇలాగా మధ్యప్రదేశ్ నుంచి ఇలా ప్రవహించి మహారాష్ట్రలో కొంత దూరం వెళ్ళి గుజరాత్లోకి వెళ్ళిపోద్ది. ఈ గుజరాత్ దగ్గర రాణా ఆఫ్ కాంబట్, ఓకే, రాణా ఆఫ్ కాంబట్ అనే దగ్గర ఇవి అరేబియాలో కలుస్తాయి అనమాట. అరేబియాలో కలుస్తాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే తపతి ఇందాక చెప్పుకున్నాక మనం వింజా సాత్పురా పర్వతాల మధ్యన నర్మదా ఉంది. అలాగే సాత్పురా మరియు అజంతా కొండల మధ్య మనకి తాపి ఉంటుంది. తాపి అంటే తపతి అనమాట. ఓకే, ఇది ఎక్కడ పుట్టిందంటే మధ్యప్రదేశ్లోని ముల్తాయ్ దగ్గర పుట్టింది. ముల్తాయ్ కొండలు సాత్పురా దగ్గర, ఇదిగోండి మధ్యప్రదేశ్లో సాత్పురా దగ్గర ముల్తాయ్ అనే దగ్గర పుట్టి ఇలాగే ఇది మనకి నర్మదా కదండి, ఈ నర్మదాకి సమాంతరంగా ప్రవహిస్తుంది ఇలాగ ఇక్కడ దీనికి. ఇది కూడా ఇలాగే ప్రవహిస్తుంది. ఎటువైపు డైరెక్షన్ మనకి అండి, వెస్ట్ వైపుకి. ఇలా నర్మదా తపతి అనేది ప్యారలల్గా సమాంతర నదులు అనమాట ఇవి. ఓకే, అందుకని ఈ రెండు నదుల్ని మనం ఏమంటామంటే ఏమండి ట్విన్ రివర్స్ అంటారు. ట్విన్ అంటే ఏంటమ్మా, ట్విన్ అంటే ఏంటి అంటే కవల నదులు. ఈ రెండు నదులు కవల నదులు అంటారండి. ఓకేనా, అంటే ఏంటంటే నర్మదా తపతి అనే నదులు వరుసనే సమాంతరంగా వెస్ట్ వైపే ప్రవహిస్తున్నాయి కాబట్టి వీటిని ఏమంటారు, సమాంతర నదులు అని చెప్పి అంటారు, లేదా ట్విన్ రివర్స్ అంటారు, కవల నదులు అని చెప్పి అంటాము. ఓకేనా, ఈ రెండు కూడా ఎక్కడంటే అరేబియా సముద్రం గుజరాత్ దగ్గరే మనకు కలుస్తున్నాయి అనమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన లాస్ట్ క్లాస్ ఏమి మనకి చెప్పారు అంటే క్వశ్చన్ అడిగాడంటే మనకి చూడండి, ప్రపంచంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని ఒకటి ఉంటుందండి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే స్వేచ్ఛా విగ్రహం. ఇది ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్లో ఉంది, అమెరికాలో. ఓకే, ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఏ దేశం అమెరికాకి ఇచ్చిందంటే ఫ్రాన్స్ ఇచ్చిందనమాట. ఎత్తు ఇలా కాగడా పట్టుకుని ఉంటుంది కదా, మీకు ఐడియా ఉంటుంది కదా. అలాగే మన భారతదేశంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారండి, ఐక్యతా విగ్రహం అంటారు. గుర్తుపెట్టుకోండి బాగా, ఇది మన లాస్ట్ ఎగ్జామ్లో ఇచ్చాడు ఇది. ఓకే, ఐక్యతా విగ్రహం అంటారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే ఏంటంటే ఒక ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ కట్టారు మన ఇండియాలో. ఎక్కడంటే బరోడా అంటే మధ్యప్రదేశ్ దగ్గర మనకి వడోదర అని చెప్పి ఉంటుంది, అక్కడ కట్టారన్నమాట. అక్కడ ఏ నది ఒడ్డున కట్టారు అంటే కనుక నర్మదా అనే నది ఒడ్డున అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ ఒక ఫేమస్ డ్యామ్ కట్టారు. ఆ నర్మదా నది మధ్యగా ఒక డ్యామ్ అనమాట, ప్రాజెక్ట్ కట్టారు. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి అంటే సర్దార్ సరోవర్ డ్యామ్ అంటారు. దాన్ని సర్దార్ సరోవర్ డ్యామ్.
సరోవర్ డ్యామ్ అనమాట. అంటే చూడండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా, అంటే సర్దార్ అనేది అక్కడ పెట్టారు, యాక్చువల్గా సరోవర్ డ్యామ్. ఓకే, సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది ఎక్కడ కట్టారు అంటే ఐక్యతా విగ్రహం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎత్తైన విగ్రహం, ఐక్యతా విగ్రహం కట్టారు. అక్కడ ఏ డ్యామ్ ఉంది అని అడిగాడు. ఏ డ్యామ్ ఉందంటే సర్దార్ సరోవర్ డ్యామ్. అంటే ఇప్పుడు మీరు ఇది కూడా చెప్పొచ్చు, సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై ఉన్నది అని అడుగుతాడు. సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై ఉన్నదండి? నర్మదా నదిపై ఉంది. నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ ఉంది. దీని ప్రత్యేకత ఏంటి అంటే, ఈ నర్మదా నది యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, పశ్చిమ వైపుకు ప్రవహించే నదుల్లో అతి పెద్ద నది లేదా పొడవైన నది ఏది అంటే నర్మదా నది. ఓకే, నర్మదా నదికి సమాంతరంగా ప్రవహించే నదులు ఏది అంటే తపతీ నది, తాపీ నది. ఓకే, అలాగే నర్మదా తపతీ నదులు ఏమంటారంటే కవల నదులు అంటారు, లేదా నర్మదా నది చెలికెత్తే అంటారు. ఓకేనా, చెలికెత్తే అంటే మనకి రెండు జంటలుగా ఉంటారు కదా, అలాగా నర్మదా తపతి, నర్మదా నదికి చెలికెత్తే ఏది అంటే తాపతీ నది, తాపీ నది అంటారు. ఓకేనా, అలాగే ఇక్కడ భారతదేశంలో డైరెక్షన్స్ తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి అమ్మ జాగ్రత్తగా, డైరెక్షన్స్ తీసుకుంటే ఇగోండి కరెక్ట్గా ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది, జాగ్రత్త చూడండి. నర్మదా నది అనేది అమర్కంటక్ దగ్గర పుట్టింది. బౌండరీ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ ఇండియా. నేను చెప్పాను కదా, ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని విభజించే పర్వత శ్రేణి నర్మదా. లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట అండి. అంటే పశ్చిమ వైపు ప్రవహించే నదుల్లో అతి పెద్ద నది మనకి ఏది అంటే నర్మదా. ఓకే, ఇవ్వండి. ఇలాగే సాత్పురా నది, ఇదిగో నర్మదా నది, ఇదేమో సాత్పురా నది. ఈ నర్మదా నది యొక్క ఇంపార్టెన్స్ ఇదిగోండి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. అలాగే తాపీ నది ఆరిజిన్ సాత్పురా రేంజ్ దగ్గర మనకు పుట్టింది. గల్ఫ్ ఆఫ్ కాంబట్ ఇక్కడ పుట్టి ఇక్కడ మనకి కలుస్తుంది అనమాట. గల్ఫ్ ఆఫ్ కాంబట్ దగ్గర రెండు నదులు కలిసిపోతున్నాయి, ఇది నర్మదా, ఇది తాపీ. ఓకేనా, అయితే ఇక్కడ బోత్ డ్రైన్ ఇన్ టు ద అరేబియన్ సీ. ఈ బోత్ డ్రైన్, ఈ రెండు ప్రవాహాలు ఎక్కడ కలుస్తున్నాయి అంటే అరేబియా సీలో కలుస్తున్నాయి. గుజరాత్ దగ్గర రన్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ కాంబట్ అంటారు, గల్ఫ్ ఆఫ్ కాంబట్, రన్ ఆఫ్ కాంబట్ అంటారు. ఓకే, అక్కడ రెండు నదులు కలుస్తున్నాయి అనమాట అండి, అక్కడ అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. ఓకే, అయితే నర్మదా నది యొక్క నదీ తీరాన కలిగిన ప్రముఖ నగరం ఏది అంటాడండి. నర్మదా నది తీరాన కలిగిన ప్రముఖ నగరం, అలాగే తపతీ నది ఒడ్డున గల ప్రముఖ నగరం. ఓకే, తపతీ నది ఒడ్డున ప్రముఖ నగరం ఏది అంటే ఇక్కడ రాసుకున్నామా, తపతీ నది ఒడ్డున మనకి సూరత్ ఐడియా ఉంది కదా. సూరత్ అనేది గుజరాత్లో ఉంది కదమ్మా. ఈ గుజరాత్లోని సూరత్ అనేది ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతాడు. తపతీ నది ఒడ్డున ఉంది. ఓకే, అలాగే మధ్యప్రదేశ్లోని జబల్పూర్. ఓకే, జబల్పూర్ అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే కనుక అది నర్మదా నది ఒడ్డున ఉందన్నమాట. ఓకే, నర్మదా నది ఒడ్డున మధ్యప్రదేశ్లో జబల్పూర్ ఉంది, అలాగే తపతీ నది ఒడ్డున సూరత్ గుజరాత్లో ఉంది. ఈ రెండు కూడా ఇంపార్టెంట్, రాసుకోండమ్మా, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది నెక్స్ట్ ఇదిగోండి, మనకి సౌత్ ఇండియన్ రివర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సౌత్ ఇండియన్ రివర్స్ లేదా డెక్కన్ రివర్స్ అంటారు. సౌత్ ఇండియన్ రివర్స్ లేదా డెక్కన్ రివర్స్ అంటే గోదావరి అనేది ముఖ్యమైనది అనమాట. ఓకే, ఈ గోదావరికి దక్షిణ గంగా అనే ఒక నేమ్ ఉంది. ఓకే, ఇది టోటల్గా చూడండి, ఇది యాక్చువల్గా కీ స్టేట్స్ ఏంటి అంటే లెంత్ 1500 కిలోమీటర్స్ అంటున్నాడు. యాక్చువల్గా కరెక్ట్ దీని యొక్క లెంత్ ఏంటంటే 1465 కిలోమీటర్స్ అమ్మ. ఓకే, ఇక్కడ ఎక్కడెక్కడ ఫ్యూచర్ ఫార్మ్స్ ఇన్ ఫెర్టైల్ డెల్టా అట్ రాజమండ్రి. ఓకే, ఇక్కడ చూడండి, ఇదిగోండి గోదావరి నది ఎక్కడ పుట్టింది అంటాడు. ఇదిగోండి త్రయంబకేశ్వర్, నాసిక్ దగ్గర, నాసిక్ డిస్ట్రిక్ట్ త్రయంబకేశ్వర్ వద్ద పుట్టి ఇలాగ తూర్పు వైపు ప్రవహిస్తుందండి. ఇదిగోండి గోదావరి తూర్పు వైపు ప్రవహిస్తుంది. ఓకే, ఇది గోదావరి ఇలాగ మహారాష్ట్ర వస్తుంది, అలాగే తెలంగాణ వస్తుంది. ఓకేనా, అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఇలాగ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనకి
బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది గోదావరి నది అనేది మహారాష్ట్ర వస్తుంది, అలాగే తెలంగాణ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కలుస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో మనకి సముద్రంలో కలుస్తుంది. ఈ గోదావరి నది ఎక్కడి నుంచో తీసుకొచ్చిన అనేక డెల్టాస్ ఉంటాయి అనమాట. డెల్టాస్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే కృష్ణా గోదావరి డెల్టా అంటారు. అదే అర్థమైందండి. ఇక్కడ గోదావరి నది వచ్చి ఒకే పాయి కింద మనకి సముద్రంలో కలవటలా. ఇక్కడ చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ గోదావరి యొక్క రూట్ మ్యాప్ ఇది. ఓకే, గోదావరి నది మన ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం వద్ద వరకు వచ్చేటప్పటికి ఇది మొత్తం 7 పాయల కింద విడిపోయిందండి. ఓకే, 1 2 3 4 5 6 7 ఇలా బ్రాంచెస్ కింద విడిపోయింది. ఈ బ్రాంచెస్ అన్నిటిలో ఇలా విడిపోయి ధవళేశ్వరం దగ్గర ఇలా విడిపోయి 7 బ్రాంచెల కింద విడిపోయి వాటిలో ప్రధానంగా మనకి 3 శాఖలు ఉన్నాయండి. ఆ 3 శాఖలు ఏంటి అని అడిగితే దాన్ని చూడండి. ఒకటి ఏంటి అంటే వశిష్ఠ అంటారండి. ఒకటి వశిష్ఠ. రెండోది ఏంటంటే గౌతమి. ఓకే, మూడోది ఏంటంటే వైనతేయ. వశిష్ఠ, గౌతమి, వైనతేయ. ఓకే, వశిష్ఠ, గౌతమి, వైనతేయ ఈ 3 శాఖలు ప్రధానమైన శాఖలు. ఇవి ఒక్కొక్కటి వెళ్ళి ఒక్కొక్క చోట బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఓకే, ఇవి అడుగుతారు అనమాట అండి. వశిష్ఠ ఎక్కడ కలుస్తుంది, గౌతమి ఎక్కడ కలుస్తుంది, వైనతేయ ఎక్కడ కలుస్తుంది. ఓకే, ఇవి జాగ్రత్తగా చూడండి. ఇక నేను చెప్తాను. గోదావరి ధవళేశ్వరం వద్ద, ఆంధ్రప్రదేశ్ ధవళేశ్వరం వద్ద 7 శాఖల కింద విడిపోయింది. ఓకే, ఆ 7 శాఖలను మనం ఏమంటారంటే సప్త గోదావరి అంటారండి. వాటిని ఏమంటారమ్మా? సప్త గోదావరి, సప్త గోదావరి అని చెప్పి అంటారు. సప్త గోదావరి. ఈ సప్త గోదావరి అన్నప్పుడు మన సముద్రంలో కలవాలంటే ఇవన్నీ కూడా విడిపోయి కలిసినాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కో చోట కలిసినాయి. వీటిలో ప్రధానమైన శాఖలు ఎన్ని అంటే 3. ఒకటి వశిష్ఠ, 2 గౌతమి, 3 వైనతేయ. ఓకే అమ్మా, వశిష్ఠ వెళ్ళి మనకి అంతర్వేది, అంతర్వేది మనకి దివిసీమ మనకి ఇక్కడ ఉంటుంది కదండి, కోనసీమ ఉంది కదా, ఆ కోనసీమ దగ్గర అంతర్వేది దగ్గర మన బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకేనా, బంగాళాఖాతంలో కలుస్తుంది. అలాగే గౌతమి అనేది కాకినాడ దగ్గర యానం, యానం అనేది పుదుచ్చేరి పాండిచ్చేరి యొక్క ప్లేస్ యానం దగ్గర కలుస్తుంది. అలాగే వైనతేయ అనేది ఇది కూడా కోనసీమ జిల్లా, వైనతేయ కోమరగిరి పట్నం, కోమరగిరి పట్నం అనే దగ్గర ఇది సముద్రంలో కలుస్తుంది అనమాట. ఒకసారి చూడండి అమ్మా, వశిష్ఠ అనేది అంతర్వేది దగ్గర కలుస్తుంది సముద్రంలో, గౌతమి అనేది యానం దగ్గర కలుస్తుంది, అలాగే వైనతేయ అనేది కోమరగిరి పట్నం వద్ద కలుస్తుంది అనమాట. ఓకే, అలా తీసుకొచ్చిన ఈ యొక్క గోదావరి అత్యధిక సారవంతమైన డెల్టా కింద ఫామ్ అయింది ఇక్కడ. అందుకని చూడండి, ఈ ధవళేశ్వరం దగ్గర అంటే ఈ వేస్ట్ ఆఫ్ అంటే ఈ సముద్ర మన నది వాటర్ అంతా, గోదావరి నది వాటర్ అంతా వచ్చేసి అనవసరంగా ధవళేశ్వరం దగ్గర నుంచి సముద్రంలో కలిసిపోతుందంట. ఓకే, అలా వేస్ట్ ఆఫ్ వాటర్ కలిసిపోతుందని చెప్పి మన ఇంజనీర్స్ కాకుండా బ్రిటిష్ ఇంజనీర్ అన్నమాట, ఒక బ్రిటిష్ సంబంధించిన ఒక ఇంజనీరు ఈ ధవళేశ్వరం దగ్గర అత్యుత్తమమైన ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టాడు అనమాట అండి. ఆ ప్రాజెక్ట్ పేరే మనకి ధవళేశ్వరం బ్యారేజ్ అంటారు, దాన్నే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అంటారండి. ఆయన ఆ కాలంలో అక్కడ ఆ యొక్క వాటర్ వేస్ట్ అవ్వకుండా ఆపి ఒక బ్యారేజ్ కడితే ఆ ఏరియా అంతా కూడా సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఒక బ్యారేజ్ కట్టాడు అనమాట. 1847లో స్టార్ట్ చేస్తే 1852లో అది ప్రాజెక్ట్ పూర్తి అయింది. ఓకే, ఆ టైంలో మనకి ఎప్పుడు కమ్యూనికేషన్ ఏమి లేదు. అలాంటప్పుడు ఆ యొక్క సర్ ఆర్థర్ కాటన్ గారు ఏం చేశారంటే ఒక గుర్రం వేసుకుని ఆ ప్రాంతం అంతా కూడా సెర్చ్ చేసి ఒక ప్లేస్ని డిసైడ్ చేసి ఇక్కడ మనకు కట్టండి అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్కి చెప్పి అక్కడ కట్టించాడు అన్నమాట ఒక డ్యామ్. దాన్నే మనం ధవళేశ్వరం
ధవళేశ్వరం డ్యామ్ అంటారు, లేదా దాన్ని మనం ఏమంటారంటే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అంటారు. ఓకే, అక్కడ ఒక విగ్రహం పెట్టి ఉంటుంది అనమాట. ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఇలాగా గుర్రం మీద లేసి ఇలాగ పైకి ఉన్నట్టు విగ్రహం ఉంటుంది. ఎప్పటికి కూడా అక్కడ ధవళేశ్వరం తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా ఆయన వర్ధంతికి, ఆయన యొక్క జయంతికి ఆయనకి సెలబ్రేట్ చేస్తారనమాట. ఎందుకంటే ఒక బ్రిటిష్ అధికారి అయిన భారతీయుల కోసం అని చెప్పి ఒక అత్యుత్తమైన ప్రాజెక్ట్ కట్టారు. అది ప్రాచీన ప్రాజెక్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. అది 1847లో స్టార్ట్ చేస్తే 1852లో అది కంప్లీట్ అయింది అనమాట అండి. 5 సంవత్సరాలు కట్టేసేది అది. ఇప్పటికి కూడా అది చెక్కు చెదరకుండా ఉంది. అది ఆ ప్రాజెక్టు పేరు సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అనమాట అండి. అర్థమవుతుందా? ఇది గోదావరి యొక్క మనకి రూట్ మ్యాప్ అనమాట. ఓకే, ఇదిగోండి. ఇకపోతే గోదావరి యొక్క ప్రధానమైన ఉపనదులు ఏంటో ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఉపనదులే. ఇదిగోండి, పెన్ గంగా, ఓకే, తర్వాత వైన్ గంగా, వార్ధ, ఇదిగోండి ప్రాణహిత. ఈ యొక్క గోదావరికి అతి పెద్ద ఉపనది ఏంటంటే ప్రాణహిత. ఓకే, ప్రాణహిత, వార్ధ, వైన్ గంగా, పెన్ గంగా అనేది గోదావరి యొక్క ప్రధానమైన ఉపనదులు అనమాట అండి. ఇవన్నీ కూడా దీంట్లో వచ్చి కలుస్తున్నాయి. అలాగే ఇంకా ఉంటాయి మనకి ఇటువైపు నుంచి వచ్చి కలుస్తాయి. అంటే ఇటువైపు అంటే ఏంటి, ఇక్కడ గోదావరికి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి కలుసుని, అలాగే రైట్ సైడ్ నుంచి వచ్చి కూడా కలిసి అనమాట అండి. ఓకే, అవి కూడా మనం చూద్దాం. గోదావరి నదికి ప్రధానమైన ఉపనదులు. గోదావరికి ఉపనదులు రాసుకోండి కొన్ని. గోదావరి ట్రైబ్యూటరీస్ అనమాట అండి, ఉపనదులు. 1 ప్రాణహిత, 2 మంజీరా, 10 గంగా, వైన్ గంగా, శబరి, ఓకే, కిన్నెరసాని, ఓకే, తర్వాత సీలేరు, ప్రవర, ఓకేనండి, మాచ్ఖండ్, ఇవన్నీ కూడా జాగ్రత్త రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. 1 గోదావరి నదికి ఉపనదులు ప్రాణహిత, మంజీరా, పెన్ గంగా, వైన్ గంగా, శబరి, కిన్నెరసాని, సీలేరు, ప్రవర, మాచ్ఖండ్. ఇవన్నీ కూడా గోదావరి నదికి ఉపనదులు అనమాట అండి. ఓకేనా? అది నెక్స్ట్ కృష్ణా రివర్ అండ్ మహానది రివర్. ఇందులో చూస్తే మనకి ముందు కృష్ణా రివర్ చెప్పేసుకుందాం, ఆ తర్వాత మహానదికి వెళ్దాం. ఓకే, కృష్ణా రివర్ అనేది ఎక్కడ పుట్టిందంటే పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర వద్ద పుట్టిందండి. మహాబలేశ్వర వద్ద పుట్టిన ఈ కృష్ణా నది ఎటువైపు ప్రవహిస్తుందంటే కనుక ఇదిగోండి, మహారాష్ట్ర ఉండి మహారాష్ట్ర నుంచి తెలంగాణ, కర్ణాటక వస్తుంది, కర్ణాటక నుంచి తెలంగాణ వెళ్తుంది, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఇది మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకే, ఎన్ని రాష్ట్రాలు గుండా అంటే ప్రధానంగా మనకి 1 మహారాష్ట్ర, 2 కర్ణాటక, 3 తెలంగాణ, 4 ఆంధ్రప్రదేశ్. ఓకేనా? అంటే 4 రాష్ట్రాలు గుండా మనకి ప్రవహిస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఈ యొక్క 4 రాష్ట్రాల గుండా ప్రవహించి ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సముద్రంలో కలుస్తుంది అంటాడు. ఇది ఎక్కడ కలుస్తుంది అంటే కనుక ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మనకి ఎక్కడ అంటే కనుక మీకు తెలుసు కదా, హంసల దేవి. ఈ హంసల దేవి అనే దగ్గర కృష్ణా నది, కృష్ణా జిల్లా అనమాట అండి. కృష్ణా జిల్లా హంసల దేవి. ఓకే, ఇక్కడ మనకి సముద్రంలో కలుస్తుంది అనమాట అండి. కృష్ణా నదికి ప్రధానంగా ఉండే ఉపనదులు ఏంటి అంటే తుంగభద్ర. ఇదిగోండి, తుంగభద్ర అనేది ప్రధానమైన ఉపనది. ఓకే, తర్వాత మనకి ఘటప్రభ, భీమా, కోయానా, ఓకేనా, మూసి, ఇవన్నీ కూడా మనకి కృష్ణా నదికి ప్రధానమైన ఉపనదులు అనమాట అండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టు. అలాగే కృష్ణా నది పైన
ప్రముఖ ఒక ఏది అంటే కనుక ప్రాజెక్ట్ ఏది అంటే కనుక నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ అనేది దేని మీద ఉంది అంటే కృష్ణా నదిపై ఉంది. ఇది యాక్చువల్గా ఏ యొక్క రాష్ట్రాలకి జాయింట్ ప్రాజెక్ట్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి. యాక్చువల్గా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉండేది, తెలంగాణ విడిపోయిన తర్వాత అది మనకి నల్గొండ జిల్లాలోకి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, నాగార్జున సాగర్ కృష్ణా నదిపై ఉంది. ఓకే, అయితే నాగార్జున సాగర్కి లెఫ్ట్ కెనాల్ ఉంటుంది, అలాగే రైట్ కెనాల్ ఉంటుంది. అంటే కుడి కాలువ ఎడం కాలువ. లెఫ్ట్ కెనాల్ పేరు ఎల్బి శాస్త్రి కెనాల్, అలాగే రైట్ కెనాల్ పేరు నెహ్రూ కెనాల్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెహ్రూ కెనాల్ అనమాట. ఇది మన కృష్ణా నదిపై నాగార్జున సాగర్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇటువైపు తీసుకుంటే మహానది. మహానది అనేది ఒకసారి చూడండి అమ్మా, ఇది ఛత్తీస్గఢ్, ఇదిగోండి ఇక్కడ ఛత్తీస్గఢ్ దగ్గర ఇక్కడ పుట్టింది సిహావా. ఓకే, సిహావా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ దగ్గర సిహావా అనే దగ్గర పుట్టి ఇలాగా ప్రవహించి ఛత్తీస్గఢ్ నుంచి ఒడిస్సా వెళ్తుంది. ఒడిస్సాలో అనేది ఎక్కువ దూరం ప్రవహిస్తుంది అనమాట. ఇలా ఒడిస్సాలో ఎక్కువ దూరం ప్రవహించి కటక్ దగ్గర ఇది దేంట్లో కలుస్తుంది అంటే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఓకే, ఈ మహానది యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది కూడా తూర్పు వైపు ప్రవహిస్తుంది. ఓకే, అందుకని తూర్పు వైపు ప్రవహించినప్పుడు ఈ యొక్క మహానది తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నప్పుడు ఈ ఒడిస్సాలో మహానది పైన అత్యుత్తమైన ప్రాజెక్ట్ ఒకటి కట్టారు. ఆ ప్రాజెక్ట్ ఇదిగోండి హీరాకుడ్ డ్యామ్. దాని పేరేంటంటే హీరాకుడ్ డ్యామ్. మొన్న మనకి అడిగాడు, మన ఎగ్జామ్లో అడిగాడు హీరాకుడ్ డ్యామ్. ఓకే, హీరాకుడ్ డ్యామ్ అనేది భారతదేశంలోనే అతి పొడవైన డ్యామ్ అండి. భారతదేశంలో అతి పొడవైన డ్యామ్ ఏంటి అంటే హీరాకుడ్. హీరాకుడ్ డ్యామ్ ఏ నదిపై ఉంది అని అడిగితే కనుక మనకి మహానదిపై ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిస్సాలో ఉంది. ఓకేనమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పింది ఏది, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అనేది ఏ నదిపై ఉంది అంటే గోదావరి ధవళేశ్వరం దగ్గర. ఓకేనా, అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం సర్దార్ సరోవర్ డ్యామ్. సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై ఉంది అంటే నర్మదా. ఎక్కడుంది ఇది అంటే గుజరాత్, మన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గర ఉంది. అలాగే ఇక్కడ తీసుకుంటే హీరాకుడ్ డ్యామ్ అనేది చాలా ప్రధానమైన ఇంపార్టెంట్. ఇది హీరాకుడ్ డ్యామ్ అనేది ఏ నదిపై ఉంది అని అడిగితే ఏం చెప్పాలి మీరు, మహానదిపై ఉంది. మహానది అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిస్సా. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ టోటల్ ఓవరాల్గా చూద్దాం మనం. ఓకే, భారతదేశంలో డ్రైనేజ్ సిస్టమ్స్ ఈస్ట్ వర్సెస్ వెస్ట్. అంటే ఈస్ట్ వైపు ప్రవహించేవి, వెస్ట్ వైపు ప్రవహించేవి. అంటే తూర్పు వైపు ప్రవహించే నదులు, పశ్చిమ వైపు ప్రవహించే నదులు. ఓకే, ఇక్కడ చూడండి తూర్పు వైపు ప్రవహించే నదుల్లో ప్రధానంగా చూడండి ఒకటేంటి, గంగా, గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, పెన్నా నది, దామోదర్ నది. ఓకే, అదే కనుక ఇటువైపు తీసుకుంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ తీసుకుంటే నర్మదా, తపతి, మాహీ రివర్, సబర్మతి, లోని, సరస్వతి, శరావతి. ఓకే, ఈ శరావతి అనే నది ఇవన్నీ కూడా ఎటు ప్రవహిస్తున్నాయండి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎటు ప్రవహిస్తున్నాయి అంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. మమ్మల్ని అడుగుతాడు ఈ కింది వాటిలో ఏ నది పడమర వైపు ప్రవహించని నది, లేదా ఈ కింది వాటిలో తూర్పు వైపు ప్రవహించే నదుల్లో ముఖ్యమైన నది ఏది అంటాడు. ఓకేనా, ఈ పడమర వైపు ప్రవహించే నదుల్లో ప్రధానమైన నది, అతి పొడవైన నది, పెద్ద నది ఏంటనుకున్నాం మనం, నర్మదా నది. నర్మదా నది అనేది పడమర వైపు ప్రవహించే నదుల్లో అతి పెద్ద నది అనమాట అండి. ఓకేనా, తూర్పు వైపు నది ప్రవహించే నదుల్లో మనకి ఇక్కడ చూసుకోండి గోదావరి ఉంది కదా, ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఇంకోటి ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఈస్ట్ ఫ్లోయింగ్, వెస్ట్ ఫ్లోయింగ్. కరెక్ట్ చూడండి. ఇన్లాండ్ డ్రైనేజ్ రివర్స్ దట్ డూ నాట్ రీచ్ ద సీ. ఇక్కడ ఇందాక అనుకున్న తారు లడక్లు వీటి గురించి మనం చెప్పుకుందాం. ఇదిగోండి ఇక్కడ చూడండి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో లూని నది, అలాగే సబర్మతి నది, మాహీ నది, నర్మదా నది, తాపీ నది. ఓకేనా, ఈ ప్రధానంగా మనకు ఒక కోడ్తో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సాధారణంగా ప్రధానమైన నదులు ఈ యొక్క వెస్ట్ ఫ్లోయింగ్ నదులతో మనకి సమంత.
సమంత అనే హీరోయిన్ తెలుసు కదమ్మా మనకి. ఈ సమంత అనే హీరోయిన్లో మనకి ఇదిగోండి సమంత. ఓకే, ఇక్కడ ఎస్ఏ అంటే సబర్మతి. ఓకే, ఎంఏ అంటే మాహి, ఎన్ అంటే నర్మదా, టీఏ అంటే తాపి. ఓకే, సబర్మతి, మాహి, ఓకే, నర్మదా, తాపీ నది, ఇవన్నీ కూడా ప్రధానమైన వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. అంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి ఒక కోడ్ అనమాట. మనం గుర్తుపెట్టుకోవడానికి సమంత హీరోని గుర్తుపెట్టుకోండి. ఓకే, సమంత హీరోని గుర్తుపెట్టుకుంటే మనకి ఎస్ఏ అంటే సబర్మతి, ఎంఏ అంటే మాహి, ఎన్ అంటే నర్మదా, టీ అంటే తాపి. ఓకేనా, ఇది మనకి సమంత. అదే ఇటువైపు చూసుకోండి, ఇటువైపు చూసుకోండి, బ్రహ్మపుత్ర ఇటువైపు వెళ్తుంది, గంగా ఇటువైపు వెళ్తుంది, మహానది ఇటువైపు వెళ్తుంది, గోదావరి ఇటువైపు వెళ్తుంది, కృష్ణ ఇటువైపు వెళ్తుంది, కావేరి ఇటువైపు వెళ్తుంది. ఓకేనా, ఇవన్నీ కూడా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. ఓకే, ఇలాగ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేవి ఇటు ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జామ్స్లో మనకి ఈ అడుగుతున్నాడు. ఈ ఏంటి అంటే ఒకసారి చూసుకోండి అమ్మా జాగ్రత్తగా. ఎసెన్షియల్ టెర్మినాలజీ ఫర్ రివిజన్ అంటే ఏంటంటే యాన్సియంట్ నేమ్. ఇదేంటంటే పురాతన, మనకి పురాణాల్లో, భారతదేశంలో పురాణాల్లో పాత పేర్లు ఏంటి, ఇది మోడర్న్ నేమ్, కొత్త పేరు ఏంటి. ఓకే, జీలం. జీలం అనేది ఏ నది ఉపనదమ్మా, మనకి ఏ నది ఉపనది అని చెప్పుకున్నాం మనం, జేసీ బ్రదర్స్ అని చెప్పాను కదా. జేసీ బ్రదర్స్ దేనికి, ఇండస్ రివర్. ఇండస్ రివర్ అంటే మనకి సింధు నది. జీలం అనేది పాత పేరు ఏంటంటే వితస్తా. ఇదిగోండి బాగా గుర్తుపెట్టుకోండి, ఇది వితస్తా. ఓకే, వితస్తా అనేది జీలం నది యొక్క పాత పేరు. అలాగే చినాబ్, చినాబ్ యొక్క పాత పేరు అస్కిని. ఓకే, అలాగే రావి నది యొక్క పాత పేరు పురుషిని. ఓకే, అలాగే సట్లజ్, శతద్రి, శతద్రి. ఓకే, అలాగే బియాస్, విపాస. ఇది బిపాస పశులాగా విపాస గుర్తుపెట్టుకోండి. అలాగే గండక్, దీన్ని ఇదిగోండి సదానిరా, సదానిరా పాత పేరు. ఓకే, గాగ్రా, గాగ్రా, గాగ్రా అనేది ఇదిగోండి దృషద్వేటి, దృషద్వటి, దృషద్వటి. ఓకే, అలాగే ఇదిగోండి కాబుల్ అనే నదికి పాత పేరు ఏంటంటే కుబా. కుబా అనేది కాబుల్ యొక్క పాత పేరు. అంటే ఈ పురాణాల్లో ప్రాచీనమైన నేమ్స్ అనమాట అండి ఇవన్నీ కూడా. ఓకే, అవి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇవాళ ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా టోటల్గా. ఇక్కడ ఇంకొక విషయం ఉంది, అది కూడా నేను చెప్తానమ్మా ఇప్పుడే. జస్ట్ ఒక్క నిమిషం. ఇదిగోండి, మన భారతదేశంలో నదులకి మారుపేర్లు అన్నాను కదండి. అలాగా గోదావరికి ఏమి ఇతర పేర్లు ఉన్నాయి అంటాడు. గోదావరి నదికి మారు పేరు, నిక్ నేమ్స్. ఒకటి, గోదావరిని దక్షిణ గంగా అంటారండి, దక్షిణ గంగా. రెండోది, గోదావరిని వృద్ధ గంగా అంటారు, వృద్ధ గంగా అంటే ఓల్డ్ గంగా అంటారు. మూడోది, ఇండియన్ రైన్ నది అంటారండి, ఇండియన్ రైన్ నది అని చెప్పి అంటారు. దక్షిణ గంగా అంటారు, వృద్ధ గంగా అంటారు, ఇండియన్ రైన్ నది అంటారు. దేనికమ్మ మారు పేరు? గోదావరికి. ఎందుకు గోదావరికి దక్షిణ గంగా అని పేరు వచ్చిందంటే, భారతదేశంలో పొడవైన నది ఏది అంటే గంగా అండి. ఓకే, దక్షిణ భారతదేశంలో పొడవైన నది ఏది అంటే గోదావరి. అందుకని భారతదేశంలో పొడవైన నది గంగాతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో పొడవైన నది గోదావరి, కాబట్టి గోదావరికి దక్షిణ గంగా అని పేరు ఉంది. ఓకే, అలాగే వృద్ధ గంగా అంటారు. ఇప్పుడు చూడండి, మన హిమాలయాల నుంచి పుట్టే నదుల్లో గంగా, బ్రహ్మపుత్ర, అలాగే ఇంకోటి ఏంటి మనకి సింధు నది. అయితే ఇవన్నీ కూడా ఎక్కడ అంటే కనుక డెక్కన్ పీఠభూమిలో పడతాయి, సౌత్ ఇండియాలో. అంటే సౌత్ ఇండియాలో పుట్టిన గోదావరి ఉత్తర భారతదేశంలో
హిమాలయాల్లో పుట్టిన గంగా కన్నా బాగా ఓల్డెస్ట్ నది అనమాట అండి ఇది. ఓకే, అర్థమైంది. అంటే గంగా కన్నా ముందే పుట్టింది ఇది. అందుకనే గోదావరి నదికి ఇంకో పేరు ఏంటంటే ఓల్డ్ గంగా అంటారు, అంటే వృద్ధ గంగా అని పేరు. ఓకేనా. అలాగే చూడండి, ఇండియన్ రైన్ నది అంటారు. అంటే రెయిన్ కాదమ్మా, రైన్ నది అంటారు. అంటే రైన్ అంటే RYNE అని ఒక రైన్ అనే ఒక నది ఉంటుంది. ఇది ఎక్కడ అంటే జర్మనీలో ఉంటుంది. ఈ జర్మనీలో ఉన్న రైన్ నది అనేది ఒక 2 ఎత్తైన కొండల మధ్యలో నుంచి ఇలా వి ఆకారంలో నుంచి ఇలాగా ఒక నది ప్రవహిస్తుంది అనమాట అండి. వీటిని గాడ్జెస్ అంటారు. అలాగా భారతదేశంలో గోదావరి నది అనేది పాపి కొండలు అని చెప్పి మనకు ఉంటాయండి. పాపి కొండలు అని చెప్పి ఇక్కడ పశ్చిమ గోదావరి, ఏలూరు అక్కడ మనకి కొండల తూర్పు కొండలు ఏమంటారంటే పాపి కొండలు అంటారు. ఇలా పాపి కొండల మధ్యలో నుంచి గోదావరి వెళ్తుంది. అందుకని ఇలాగ జర్మనీలో ఉన్న రైన్ అనే నదిని పోలిన గోదావరి భారతదేశంలో ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇండియన్ రైన్ నది అని చెప్పి దీనికి మారుపేరు అనమాట. ఓకే, అంటే గోదావరి నదికి 3 మారుపేర్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దక్షిణ గంగా అంటారు, వృద్ధ గంగా అంటారు, ఇండియన్ రైన్ నది అంటారు. ఓకేనమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొకటి ఉంది, ఇక్కడ పక్కనే చెప్తాను నేను, కావేరి ఉంది. ఓకేనా, ఇక్కడ చూద్దాము. మరి కావేరీ నది ఉన్నది కదా, ఇది కావేరీ నది కూడా ఇక్కడ పశ్చిమ బెంగాల్లో పుట్టిందండి. ఎక్కడ అంటే కనుక కర్ణాటకలో పుట్టింది. ఈ కర్ణాటకలో పుట్టి ఇది తూర్పు వైపు ప్రవహించి కేరళ వెళ్ళొద్ది. కేరళ నుంచి ఎటు వెళ్ళొద్ది అంటే తమిళనాడు వెళ్ళొద్దండి. తమిళనాడు వెళ్ళొద్ది. తమిళనాడు దగ్గర ఇది కావేరీపట్నం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది ఇది. ఓకేనా, ఈ బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే ఇది కూడా ఏంటి అంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివరే. ఓకే, అయితే ఈ కావేరీ నదికి కూడా ఒక మరో పేరు ఉందన్నమాట అండి. ఈ కావేరీ నదికి మరో పేరు ఏంటి అంటే కనుక దీన్ని కూడా దక్షిణ గంగా అంటారు. దక్షిణ గంగా అంటారు. అలాగే లైఫ్ లైన్ ఆఫ్ తమిళనాడు అంటారండి. తమిళనాడు యొక్క జీవరేఖ, జీవమండలి, జీవన రేఖ అని చెప్పి అంటారనమాట. లైఫ్ లైన్ ఆఫ్ తమిళనాడు, దక్షిణ గంగా అనే ఒక పేరు ఉంది. మీకు డౌట్ రావచ్చు ఏంటంటే గోదావరి నదికి కూడా దక్షిణ గంగా ఉంది, కావేరీ నదికి కూడా దక్షిణ గంగా ఉంది. అయితే మరి 2 ఇస్తే ఎలా పెట్టాలండి అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, భారతదేశంలో హిమాలయ నదులు అంటే ఏంటి అంటే గంగా ఉంది, బ్రహ్మపుత్ర ఉంది, అలాగే సింధు ఉంది. ఈ నదులకి, దక్షిణ భారతదేశంలో ఉన్న నదులకి తేడా ఏంటి? ఈ గంగా, బ్రహ్మపుత్ర, సింధు అనేది ఏంటి జీవనదులండి. హిమాలయాలో పుట్టినాయి కాబట్టి సంవత్సరం మొత్తం ప్రవహిస్తూనే ఉంటాయి. కానీ దక్షిణ భారతదేశంలో గోదావరి, కృష్ణ, మహానది ఇవన్నీ ఏంటి వర్షాధారపు నదులు. వర్షం ఎక్కువ వస్తే పొంగి ప్రవహిస్తాయి, కానీ ఎండాకాలంలో ఏమవుతాయి? ఎండిపోతాయి. కానీ ఈ కావేరీ నది అనేది దక్షిణ భారతదేశంలో 12 నెలల్లో 11 నెలల పాటు ప్రవహిస్తూనే ఉంటుంది. ఓకేనా, అందుకని 11 నెలలు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడు ఎండిపోదు. అందుకని గోదావరి మన గంగాలాగా గంగా కూడా ఎప్పుడు కూడా అది జీవనది కదా. దక్షిణ భారతదేశంలో జీవనది లాంటిది ఏది అంటే కావేరి. అందుకని ఈ కాన్సెప్ట్లో కావేరీ నది కూడా ఏమనొచ్చు అంటే జీవనది అని చెప్పి, లేదా దక్షిణ గంగా అని చెప్పి కూడా అంటారండి. ఓకేనమ్మా, అదేమో గోదావరికి ఏంటి దక్షిణ గంగా అని ఎందుకు పెట్టాము? పొడవు విషయంలో. అలాగే కావేరీ నదికి దక్షిణ గంగా అని ఎందుకంటారంటే ఇది ఎండాకాలంలో ఎండిపోవడం, వర్షాకాలంలో ఎక్కువ ప్రవహించడం కాదు, సంవత్సరం మొత్తం ఇది కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ఇక్కడ నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు 2 ఉంటాయి. ఈ నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాల వలన రెండిటి వలన వర్షం పొందే నది ఏది అంటే కావేరీ నది. అదే ఈ కావేరీ నదిని దక్షిణ గంగా అని కూడా మనం పిలవచ్చు అనమాట. ఓకే, ఈ కావేరీ నదికి ప్రధానమైన ఉపనదులు ఏంటి అంటే, ఒకటి కబిని, 2 భవానీ, ఓకే, 3వది కబిని, భవానీ, హేమాంగి, అలాగే 4 లక్ష్మణ తీర్థ.
లక్ష్మణ తీర్థ, కబిని, భవాని, హేమాంగి, లక్ష్మణ తీర్థ ఇవన్నీ కూడా కావేరి నదికి ప్రధాన ఉపనదులు అనమాట. ఓకే, కావేరి నదిపై కట్టిన ప్రముఖ ప్రాజెక్ట్ ఏది అంటే కనుక మెట్టూరు డ్యామ్ అంటారండి. మెట్టూరు డ్యామ్. ఓకే, ఈ మెట్టూరు డ్యామ్ అనేది ప్రముఖ కావేరి నదిపై కట్టిన ప్రముఖ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, ర్యాపిడ్ ఫ్రీ రాసుకోండి, చూసుకోండి. ఇక్కడ ఇదిగోండి, లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా. లార్జెస్ట్ రివర్ అంటే భారతదేశంలో పొడవైన నది గంగా. సెకండ్ లార్జెస్ట్ సిస్టమ్ ఏది అంటే బ్రహ్మపుత్ర. ఓకే, అలాగే లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఏది అంటే నర్మదా. అంటే పడమర వైపు ప్రవహించే నదుల్లో అతి పెద్దది ఏది అంటే నర్మదా. రివర్ విత్ హిరాకుడ్ డ్యామ్. హిరాకుడ్ డ్యామ్ అనేది దేని మీద ఉందని మహానదిపై ఉంది. ఎక్కడంటే ఒడిస్సా. దక్షిణ గంగా అంటే గోదావరిని అంటారు, ఇంకోటి ఏంటండి కావేరిని కూడా అంటారు. ఇదిగోండి, లైఫ్ లైన్ ఆఫ్ సౌత్ ఇండియా ఆర్ తమిళనాడు కావేరి. యమునా జాయిన్స్ గంగా ఎక్కడ అంటే ప్రయాగ్రాజ్. ఈ ప్రయాగ్రాజ్ని ఇక్కడ ఇంకొక నది కూడా మనకు కలుస్తుంది అన్నాం కదా, ఏ నది అది? సరస్వతి. ఈ గంగా, యమున, సరస్వతి ఈ మూడు నదుల సంగమాన్ని మనం ఏమంటాము? త్రివేణి సంగమం. త్రివేణి సంగమం అని చెప్పంటారు. ఎక్కడంటే ప్రయాగ్రాజ్. ఇప్పుడు ప్రయాగ్రాజ్ని ఏమంటారని చెప్పానమ్మా? అలహాబాద్ అంటారు ఉత్తరప్రదేశ్లో. ఓకే, వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా ఏంటంటే సుందర్బన్. ఇదిగోండి, ఇది సుందర్బన్. గంగా బ్రహ్మపుత్ర నదులు రెండు నదుల వల్ల ఏర్పడింది అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా. ఓకేనండి, ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది కాన్సెప్ట్ అండి. సో ఇది ఓవరాల్గా మనం ఈరోజు భారతదేశంలో ఉన్న నదీ వ్యవస్థల గురించి మనం మాట్లాడుకున్నామండి. ఓకే, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఇప్పుడు నేనైతే ఇచ్చాను, ఇప్పుడు నేను చెప్పాను, ఇదంతా కూడా ప్రీవియస్ దాంట్లో చాలా చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఎంటీఎస్లో కానీ ఇలాగ ఆర్ఆర్బీలో కానీ నదీ వ్యవస్థల గురించి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మీరు బాగా ప్రిపేర్ అయ్యి మంచి జాబ్స్ సాధించండి అమ్మా. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.